నడి రోడ్డు మీద కత్తి పట్టుకుని ఆవేశంతో పరిగెడుతున్నాడే, ఇతని పేరు భాస్కర్. కానీ అందరూ బాస్ అని పిలుస్తుంటారు. ఇతను ఎవరిని ఇలా తరుగుతున్నాడు? అసలు ఏం జరుగుంటుంది? ఎటు చూసినా గుళ్ళు గోపురాలు కనిపించే రాజమండ్రే మన బాస్ ఊరు. ఇతని పేరు శంకర్రావు, మన బాస్ వాళ్ళ అన్నయ్య. ఇతను బుల్లెట్లో రావడం చూసి భీభత్సమైన విలన్ అనుకోకండి. శుభలగ్నం సినిమాలో జగపతి బాబులా చాలా సాఫ్ట్ టైప్. ఇతను ఒక వెటర్నరీ డాక్టర్. ఇతనుకున్న ఏకైక సమస్య చాలా కాలం నుంచి పెళ్లి కాకపోవడం. దాని గురించి ఎవరైనా అడిగారా అనుకోండి, మొన్న ఆవు ఈనింది జున్ను పాలు తీసుకొచ్చాను. జున్ను పాలతో చేసిన పాలకోవ తీసుకొచ్చాను, తీసుకోండి. చాలా సంతోషం. అంతా మీ చలవే బాబు. మంచేతులే ఉందయ్యా, అంతా దేవుడిదయ్యా. నువ్వు చూస్తూ ఉండు, తర్వాత ప్రసవం కూడా నేనే చూస్తాను. బాబు, ఊర్లో ఉండే బర్రెలన్నింటినీ కలుపుతున్నావు, నీకు మాత్రం పెళ్లి కావట్లేదు బాబు. బాబు, నిన్ను అడిగానట్రా? నాకు పెళ్లి అయితే నీకెందుకు, పెళ్లి కాకపోతే నీకెందుకు? ఊళ్ళో ఎంతమంది పెళ్లి కాకుండా ఉన్నారు? వెళ్ళి వాళ్ళని అడుగు. ఇలాగే పిచ్చిగా రెచ్చిపోతాడు. తప్పితే చాలా సాఫ్ట్ టైప్. ఈ అమ్మాయి పేరు నిత్య, మన బాస్ చెల్లెలు. బిఏ ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తనకు ఎలాగైనా టీవీలో పెద్ద యాంకర్ అయిపోవాలని కోరిక. చూడండి, చేతులు తల ఆడిస్తూ ఎలా అందరి బుర్ర తినేస్తుందో. హాలీవుడ్ సినిమాలో యాక్ట్ చేయాలని నా అభిప్రాయం. మీరేమంటారు? దట్స్ రైట్. దానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ తనకున్నాయి కదా. ఈవిడే పార్వతమ్మ, మన బాస్ వాళ్ళ అమ్మ. భాస్కర్ కి తండ్రి లేరు. ఈవిడే తనకన్ని. ఈవిడకున్న అతి ముఖ్యమైన పని తన కుటుంబం కోసం దండం పెట్టుకోవడం. ఇలా పవర్ టైగర్ అని అతి తెలివితో పేరు పెట్టాడే, ఇతనే మన బాస్ కున్న ఏకైక ఫ్రెండ్. ఇతని పేరు చిట్టిబాబు. బ్లేడ్ మార్చరా వినాయక, విఘ్నేశ్వర. వర్షాలు పడి మన ఊరు పచ్చగా ఉన్నా లేకపోయినా అందరి నెత్తి మీద బొచ్చు ఫుల్లుగా పెరగాలి. అది నేను చకచకా కొరగాలి, డబ్బు జలజలా రాలాలి. కేరాగేంతరావు గడ్డం చేయించుకోవాలని ఫిక్స్ అయితే అది నా చేతే చేయించుకోవాలి. ఏదీ నా ఆయుధం. మోసగాళ్ళలో నిధి దొరకడానికి ముందు ఎంత పెద్ద స్టోరీ జరిగిందో, ఇతనికి ఈ సెలూన్ రావడానికి ముందు అంత పెద్ద స్టోరీ జరిగింది. బాబు, నా కూతురు 3 నెలల గర్భవతం తెలిసి పెళ్లి కొడుకు పారిపోయాడు బాబు. మరి దగ్గరుండి డెలివరీ చేసేళ్తాడా చెప్పండి. ఆడి సంగతి వదిలే బాబు. ఈ కళ్యాణ మండపంలోనే మీరు బాగా సరదాగా కనిపించారు బాబు. అందుకని మీరే నా కూతురికి జీవితాన్ని ప్రసాదించాలి బాబు. బాబా, ఎవడో వాడేసిన సెకండ్ హ్యాండ్ బైక్ ని నా పేరు మీద రిజిస్టర్ చేద్దాం అనుకుంటున్నావా? పోవా బాబు, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావంటే నా పేరు మీద ఉన్న సెలూన్ని నీ పేరుకు రాసేస్తాను. సెలూనా? ఏమంటావు? ఆ డీలింగ్ మనోడికి తెగ నచ్చేసింది. ఇదిగో తాలికట్టు. భజంత్రీలో మన బాస్ గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే, సార్ 24 గంటలు బిజీగానే ఉంటారు, కానీ ఏ పని చెయ్యరు. దీన్ని పాస్ చేయమన్నాను. పేపర్ అన్నారా? ఇదిగో అమ్మా. అయ్యో, నా స్లిప్ అండి. ఫ్రంట్ పాకెట్, స్లీవ్, నెక్, లెఫ్ట్ సైడ్ షోల్డర్, రైట్ సైడ్ షోల్డర్, ప్యాంట్ పాకెట్, డ్రాయర్. స్లిప్లని ఇవ్వండి. మూడు మిస్సింగ్. కొంచెం టైం పట్టుద్ది, పర్లేదా? పర్వాలేదు. డ్రాయర్లోనే వదిలేండి మేడం, వాటితో గట్టెక్కిపోతాను. సరే, ఓకే, కూర్చోండి. నీళ్లు కావాలి. గో అండ్ డ్రింక్.
బుక్ తెచ్చి రాస్తున్నాడు. ఏ ఏంటి మేడం మీరు స్లిప్పులు పెట్టుకోనివ్వరు, బుక్ చూసి రాసిన ఒప్పుకోరు. అసలు ఏమనుకుంటున్నారండి? ఇలా అయితే నేను ఎగ్జామ్ పాస్ అయ్యి నా డిగ్రీ అయ్యేది ఎప్పుడు, ఉద్యోగం ఎప్పుడు, పెళ్ళి ఎప్పుడు, పిల్లల్ని కనేది ఎప్పుడండి? పార్డన్? ఎప్పుడు చూసినా ఇదే చెప్పు. వాట్ థింక్ యూ ఇడియట్, స్టూపిడ్, నాన్ సెన్స్, యూ కంట్రీ ఫ్రూట్. డిగ్రీ నో, మ్యారేజ్ నో, చిల్డ్రన్ నో, మ్యాటర్ నో. ఐ కంప్లైంట్ ప్రిన్సిపల్. నేమ్ టెల్, టెల్ నేమ్, టెల్, కమ్. పార్డన్. రేయ్ రే అరియర్స్ రాస్తూ స్లిప్ కొట్టి అసహ్యంగా ఒక అమ్మాయికి దొరికిపోతే మొహాన ఉమ్మేసి పంపించింది. ఏదో ఐఏఎస్ పాస్ అయినట్టు ఐటమ్ సాంగ్ అని చూస్తున్నా. లైఫ్ అన్నాక అట్లాంటివి కామన్ మావా, అవన్నీ పట్టించుకుంటావంటే. కుడుకుని చచ్చిపోతున్నాడు. ఈ టైంలో హాస్పిటల్లో ఉండాలి కదా, మళ్ళా ఊరమ్మడి తిరుగుతున్నాడేంటి? నందిని, ఐఎమ్ శంకరం, రాజమండ్రిలో వెటర్నరీ డాక్టర్గా పనిచేస్తున్నాను. నందిని? అవును. ధనిష్ట నక్షత్రం, కుంభరాశి, కోట్లింగాల గుడి పక్కనే మీ ఇల్లు, హైట్ 5.5, వెయిట్ 60, బిఏ డిగ్రీ పూర్తి చేశారు. ఇవన్నీ మీకెలా? మీరెవరో కూడా నాకు తెలియదే. మీ జాతకమే నాకు తెలుసండి, ఎందుకంటే అది నా దగ్గరే ఉంది. ఓ, మా అమ్మగారు ఇంతవరకు 30-40 సంబంధాలు చూస్తుంటారండి, కానీ ఇంతవరకు నేను ఎవరి వెంట ఇలా పడింది లేదండి. దాదాపు 1 మంత్గా మీకు తెలియకుండా మిమ్మల్ని ఫాలో చేశానండి. మీతో మాట్లాడాలి అనుకునేవాడిని, కానీ మాట్లాడలేకపోయానండి. ఇవాళ మాట్లాడి తీరాలనుకున్నానండి, మాట్లాడేశానండి. చెప్పండి, ఏంటి విషయం? ఇంకా మీరే నిర్ణయం తీసుకోలేదు కదా? ఏవైనా ఇంటికొచ్చి మా నాన్నగారితో మాట్లాడండి. అలాగేనండి. నందిని, ఉమ్, మనిద్దరం ఫస్ట్ టైం గుళ్ళో మీట్ అయ్యాం. మీరు అలా చూస్తూ ఉండండి, అంతా మంచి జరుగుతుంది. అచ్చుస్ మీ. ఏమే శంకర్రావు, కాకినాడలో ఉన్నాను, ఇలా గుళ్ళో చెట్టు కింద నుంచో ఏం చేస్తాను? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? వీధుల వెంట తిరిగేవాడు ఇప్పుడు గుళ్ళ వెంట తిరుగుతున్నావా? బాగుపడాలని లేదా? శంకరం, టెన్షన్ ఒక బ్రదరు. ఆవిడ పేరేంటి? నందిని. అబ్బో సిగ్గు చూడు. ఏమయ్యా, ఏజ్ బార్ అయిపోయింది, ఇంకా నీకు 1 సైడ్ లవ్ ఏంటి? ఈ విషయం అమ్మకు తెలుసా మరి? అది అమ్మకి తెలియదురా, నువ్వే అలాగే ఈ విషయం అమ్మతో చెప్పాలి. ఏంటిది? తన జాతకం, ఫోటో. అమ్మ నా బ్రదరు, నీకింకా పిల్ల చేసలు పోలేదన్నమాట. రే తనొస్తోంది, బాగా ముదిరిపోయింది, మాట్లాడి ఖాయం చేసేద్దాం. శంకరం మా పెద్దబ్బాయి, వాడికి సంబంధాలు చూస్తుంటే సిద్ధాంతి మీ గురించి చెప్పాడు. చెప్పరా? అవునవును, మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, ఆవిడ గురించి సిద్ధాంత్ గారు చెప్పారు. ఈ జాతకాలు కూడా బాగా కుదిరేట కదా కదమ్మా? అవును. మాకు ఇష్టమే. మరైతే మిగతా విషయాల గురించి కట్న కానుకలేవి మాకొద్దండి. మా 2 అబ్బాయిలు చేతి నిండా సంపాదిస్తున్నారు. మీరు తొందరలోనే మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం, పెళ్లి డేటు ఫిక్స్ చేసేయండి. అబ్బాయి అంతా ఫోన్ లో చెప్పాడు. ఓహో. బాబు నువ్వు చూసి తాగనే వద్దు, టైం అయింది, బయలుదేరదామా? నా కోసం తాగవయ్యా బాబు. వాళ్ళంతగా చెప్తున్నారు కదా, తాగు భాస్కర్. అన్నట్టు నువ్వేం చేస్తుంటావు? మెల్లగా ఫోన్ చేసేటప్పుడు గాని తాగేటప్పుడు గాని ఎవరన్నా ఏదైనా అడిగితే ఇలాగే పొలమారుతుంది. అలాగా, ఓకే ఓకే. తాగు తాగు. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తుంటావు? జుట్టులో తగులుకున్నాడు రా బాబు. నేను ఆవిడతో విడిగా మాట్లాడాలి. రేయ్, ఏమిట్రా? ఉండమ్మా, చెప్తానుగా. మాట్లాడు. ఏం మాట్లాడాలి ఇప్పుడు? చెప్పండి, ఏంటి విషయం? మీ మొబైల్ ఒకసారి ఇవ్వండి.
మొబైల్ ఇవ్వండి. కెమెరా మొబైల్ ఉంది. ఏం చేస్తున్నారండి? ఏం లేదండి, శంకర్కి ఒక మిస్డ్ కాల్ ఇస్తాను, చూస్తూ ఉండండి, వెంటనే చేస్తాడు. నేను చెప్పలా, మంచి స్పీడ్ మీద ఉన్నాడు కదా. ఇప్పుడు అర్థమైందా మీ మీద ఎంత లవ్ ఉందో? వెయిట్ అండ్ సీ. హలో నందిని. శంకర్రావు గారేనా అండి? ఆ దున్నపోతు ఈనిందా లేదా అండి? హలో హలో నందిని. హలో హలో ఎవరా ఇది? సరేగానండి, ఆ దూడ ఎక్కడ ఉంది, మాట్లాడండి. ఆ, ఏంటి నేనా? మాట్లాడమంటున్నారా? అయ్యో. హలో. సారీ, మాట్లాడండి మాట్లాడండి. ఏమైందిరా? ఏం బాబు మాట్లాడావా? అన్నయ్య తనతో మాట్లాడాలన్నాడు, అందుకే ఫోన్ చేసి ఇచ్చాను. ఆ, నేను దీని మొహం తాడి కట్టడానికి ముందే చూశాను. నౌ ది టెక్నాలజీ ఇస్ సో మచ్ ఇంప్రూవ్డ్ యు సీ. వాట్ యు సే? అన్నట్టు చెప్పనే లేదు, నువ్వేం చేస్తుంటావు? సార్ నేను ఒక్క నిమిషం. హలో, చెప్పమావా. హలో హలో హలో, దే ఇక్కడ టవర్ కొంచెం వీక్, ఒక్క నిమిషం. సార్ ఒక ముఖ్యమైన కాల్ మాట్లాడు మాట్లాడు, బాగా మాట్లాడు. చెప్పమావా. బిజీయా? నేను నమ్మలేకపోతున్నానండి. అనుకోకుండా అన్నీ సక్రమంగా జరిగిపోయాయి. ఆ, మీకు నేను నచ్చానుగా. ఎవరు మిస్డ్ కాల్ ఇచ్చినా వెంటనే ఫోన్ చేసేస్తారా? పెళ్ళైన తర్వాత ముందు మీ ఫోన్ బిల్ కంట్రోల్ చేయాలి. అయ్యో బాబోయ్, అంటే మీకు నచ్చానన్నమాట. సారీ సార్, క్లోజ్ ఫ్రెండ్, స్కూల్లో కలిసి చదువుకున్నాం. దుబాయ్లో ఉద్యోగం కావాలంటే నేనే ఇప్పించాను. ఓ, దుబాయ్లో. బాబు ఇందాక నుంచి అడుగుతున్నాను, నువ్వు చెప్పనే లేదు. ఏం చేస్తుంటావు బాబు? పర్వాలేదు చెప్పవయ్యా. డిగ్రీ అయిపోయింది సార్, పాస్పోర్ట్ కోసం వెయిటింగ్, రాగానే ఫారిన్కి వెళ్ళిపోతాను. బై ద వే, డిగ్రీ ఎక్కడ చేసావు? కాకినాడ, రాజమండ్రి? ఇంకా ఇక్కడ ఉంటే ముచ్చుమొంగడు క్వశ్చన్ వేసి చావకొడతాడు, మనం వెళ్ళిపోదాం. అమ్మా బయలుదేరదామా? సార్ మేము బయలుదేరతాం సార్. ఒక మంచి రోజు చూసి మీరే మాకు ఫోన్ చేయండి, వస్తాం సార్. సరే, వస్తామండి. మీరు తప్పకుండా ఫోన్ చేయండి. రే మా, గుడికి ఏమొద్దు, వెళ్దాంరా, రా. 10 నిమిషాలు మొక్కు తెచ్చుకుని వెళ్దాంరా. చెప్తే వినరా, వెంటనే అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిపోదాంరా. ఏమైందిరా? ఏమైందిరా? ఇప్పటిదాకా బానే ఉన్నావుగా? రామ్మా, సమయానికి వచ్చావు. బాబు మంచినీళ్ళు ఇక తాగుతావా? చాలు, ఆప్ చేయి. ఎంతసేపు అని తగ్గుతున్నట్టు నటిస్తావు? ఆపు. అమ్మా నేను చెప్పానుగా, మా రెండో అమ్మాయి అవును. చంద్రిక. ఓహో. నమస్కారం అండి. ఈవిడే పెళ్లి కొడుకు తల్లి, ఎంఎస్సి చేసింది. ఈ ఊళ్ళో ట్రైనింగ్ లెక్చరర్ గా ఉంటుంది. ఆహా. ఇతరేనమ్మా పెళ్లి కొడుకు తమ్ముడు, పేరు భాస్కర్. హాయ్. ఇంతకు ముందు ఎక్కడ చూసినట్టుంది. ఈయన ఏం పని చేస్తుంటారు? డిగ్రీ పూర్తి చేశాడమ్మా, పాస్పోర్ట్ కోసం వెయిటింగ్. వచ్చిందో పారిని ఎగిరిపోతాడు. ఏం బాబు నేను చెప్పింది కరెక్టేనా? యాక్చువల్లీ విచ్ కంట్రీ ఐ గోయింగ్ టు? దుబాయ్, అబుదాబి, దుబాయ్ మెయిన్ రోడ్, దుబాయ్ బస్ స్టాండ్ పక్క సందు. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళండి. రే గుడికి వెళ్ళాలి. గుడికా? 10 నిమిషాలు. ముందు ఇక్కడి నుంచి అదేం escape కుదరదు. తర్వాత తప్పకుండా ఆలోచిద్దాం. వెళ్ళాల్సిందే. బాబు ఓ ముఖ్యమైన విషయం. అయ్యా ఇక చాలు, వదిలేయండి. పదమ్మా. నీ పేరు చస్తే ఎలా వదులుతాడో తెలియదు. మీరు సరిగా ఎంక్వైరీ చేశారా? ఆ అబ్బాయి నిజంగానే వెటనరీ డాక్టరేనా? అదేమిటమ్మా అలా అడిగేసావు? వాకప్ చేయకుండా ఎందుకుంటాను? పెళ్లి కొడుకు రాజమండ్రిలో వెటర్నరీ డాక్టర్ గా ఉంటున్నాడు. నెలకి 25,000 జీతం, బాధ్యత గల కుర్రాడు. మందు సిగరెట్ లాంటి దురలవాట్లు ఏమీ లేవంటే నమ్ము. ఓకే ఓకే, కానీ భాస్కర్ నాకు ముందే తెలుసు. అతని గురించి ఎంక్వైరీ చేశాను. పేరు భాస్కర్, డిగ్రీ కూడా పూర్తి చేయలేదు, పని పాట ఏమీ లేదు, ఎప్పుడూ ఏదో సెలూన్ కోట్లో కూర్చుని ఉంటాట. కొంచెం కూడా బాధ్యత లేదు. అతని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చు వచ్చిన ఆంబోత్ అనుకో. కే బైక్ కి అక్కి ఏదో ఇచ్చేసేమ్మా. హలో. మంచం బాగా స్ట్రాంగ్ గా ఉంది. మామగారు ఇచ్చారా? ఆ ముచ్చుమొంగడు ఇచ్చేస్తాడంటే
సరే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అన్నయ్యకి ఫస్ట్ నైట్ రా. రే మీ అన్న కదా ఫస్ట్ నైట్, నీకేం పని ఇక్కడ? రే రూమ్ రెడీ చేస్తున్నాను కదా. ఇదంతా పూల కొట్టుడు చేసే పనిరా. ఇదిగో మామ, కొత్త సినిమా రిలీజ్ అయింది, పోదాం పద. చేతిలో క్యాష్ లేదు మావా. అంటే బీరోలో పెట్టావా? పోరా. డబ్బులు లేవని స్ట్రేట్ గా చెప్పరా. దానికి కాళ్ళలో లేవు, చేతుల్లో లేవు. డైలీ నేనే కదా నిన్ను మోసేది. ఇదిగో నేను కింద వెయిట్ చేసి ఉన్నా, త్వరగా రా. వచ్చేటప్పుడు సైడ్ డిష్ పట్టుకురా. రెడీయా? ఏంటన్నయ్య నువ్వెక్కడున్నావు? మంచం టైట్ చేద్దామని తనే వచ్చా. చంద్రిక, మా వదిన వాళ్ళ చెల్లెలు. పొద్దున పెళ్లిలో చూశాను. తనే చిట్టుబాబు, మన పిఎల్పికి బెస్ట్ ఫ్రెండ్. హాయ్. నమస్తే. హలో. రే మావా, నీ పెళ్ళాం పిల్లల్ని తొందరగా భోంచేయమని చెప్పరా. పెద్దోడికి రేపు స్కూల్ ఉంది కదా, లేట్ అయిపోతుంది. చెయ్యే కదరా ఇచ్చాను. ఓకే ఓకే. ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఫిగర్ ముందు అవమానిస్తున్నాడు. చిట్టుబాబుకి మన ఏరియాలో ఒక సలూన్ ఉంది. దాని పేరు వింటేనే నవ్వు వస్తుంది. అదేమిటంటే పవర్ టైగర్. పవర్ టైగరా? అదేంటి పిఎల్పి? పిఎల్పి అంటే మీకు తెలీదా? ఆహా. పని లేని ఏయ్, పిల్లాడని అర్థం. అందుకే ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. బేవర్స్గా తిరగడం ఎంత ఏంటమ్మా పెద్ద పనో మీకేం పనులన్నీ తెలుసు? బాగా జరుగుతున్నాయా? ఈ పని కనుక నువ్వు కరెక్ట్ గా చేస్తే మన ఫ్యామిలీలో జరిగే అన్ని ఫంక్షన్స్ కి డెకరేషన్ నువ్వే చేయొచ్చు. ఏయ్, ఓకేనా? కొట్టానంట. వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు డు? ఆ? సుబా, ఇన్ని రోజులు ఇలాగే మేనేజ్ చేయను. Sing in the rain, I am swaying in the rain, I am swaying. స్వయింగ్ ఇన్ ద రెయిన్. అది మనతో. అయ్యో నేను ఆట పట్టించేస్తుంది. బ్యాటరీ లోలో ఉంది, ఏదో ఒకటి త్వరగా చెప్పు, ఫోన్ ఆఫ్ అయిపోతుంది. పవర్ టైగర్ అన్నా, నమస్తే హలో. అన్నా. వాడు పవర్ టైగర్ అని పిలిచింది నన్ను, నిన్ను కాదు. వస్తున్నానన్నా. ఏయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? వెళ్ళేటప్పుడు ఎక్కడికి రాని అడుగుతావేంట్రా? వాడు నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, సెంట్రల్ బడ్జెట్ మాట్లాడుకుంటాం. ఇదిగో చూడు, ఒక్క విషయం జాగ్రత్తగా విను. ఇక మీదట నాతో పాటు పబ్లిక్ ప్లేస్కి వచ్చినప్పుడు 2 స్టెప్పులు బ్యాక్ ఉండు. ఏ? ఎందుకంటే నేను లైబ్రరీ, నువ్వు పేపర్. ఇదిగో నువ్వు వెళ్ళి 2 టికెట్లు తీసి పెట్టొచ్చు, నేను అన్నతో మాట్లాడొస్తాను. బాస్ అలర్ట్ గా పని చేయాలి. అన్నా వస్తున్నా. ఈ గుండోడు ఎందుకు పిలుస్తున్నట్టు? అన్నా నమస్తే అన్నా. తమ్ముడు ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. బిజినెస్ ఎలా ఉంది? ఏదో నడుస్తుందన్నా. వడ్డీ కొట్టు వైపు రావడం మానేసా? బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అన్నా నువ్వు ఉన్న ఊళ్ళో నువ్వు ఒక్కడివే హ్యాపీగా ఉంటావు అన్నా. నువ్వెప్పుడు ఇంతే. సినిమాకి వచ్చావా? లేదన్నా, చీరలు కొనడానికి వచ్చాను. ఇతనే చెట్టి బాబు, ఎప్పుడు కొత్తగా మాట్లాడతాడు. ఇది కొత్త. ఆ కుర్రాడు నీ ఫ్రెండా? వాడిని వదిలేన వాడు చిల్లరేదవా. బాస్, ఎక్స్ట్రా టికెట్ ఉందా? నా దగ్గర లేదా తీసుకురాలా. ఏంటి బాస్ పవర్ మీరు? స్టార్ యంగ్ టైగర్ల సినిమా ఒకే రోజు రిలీజ్ అవ్వడంతో థియేటర్ ఎంత కళగా ఉందో చూడు. దీనికి ఎలా అంటున్నావు? పవర్ స్టార్ యంగ్ టైగర్ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? ఛాన్సే లేదు బావా. పవర్ స్టార్ వేరు, యంగ్ టైగర్ వేరు. ఇద్దరు కలిసే ప్రసక్తే లేదు. కలిసిపోయారు బాస్. ఏమంటున్నావు బాసు? ఒకడు పవర్ టైగర్ అనే పేరుతో సలూన్ పెట్టుకున్నాడు బాస్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాడు షాప్ కి రావాలంట, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాడు షాప్ కి రావాలంట. వాళ్ళంతా కొట్టుకొని చావాలంట. ఆడు మాత్రం చక్కగా సంపాదించుకొని హ్యాపీగా జల్సా చేస్తాడంట. ఇదెక్కడ న్యాయం బాస్? ఎవడాడు? ఎవడు బాస్ వాడు? ఎక్కడుంటాడు? అదిగో తెల్ల చొక్కా వేసుకొని గుంటోడితో బిజినెస్ మాట్లాడుతున్నాడే ఆడే బాస్. పాపం బాస్, శాలరీ కొంచెం వీక్. ఎంత అలర్ట్ గా పనిచేశానో చూసావా? నమస్తే అన్న. నమస్కారం. ఏంటి మేము సంగతి? పవర్ స్టార్ ఫ్యాన్స్. మీ హీరో సినిమాకి మస్తు రష్. చూడండి, టెన్షన్ పడొద్దు. ఈ కరెక్ట్ అన్న. సంవత్సరంలో మీ హీరో సినిమా సూపర్గా సూపర్ చెప్పావు హిట్. నమస్తే అన్న. మేము యంగ్ టైగర్ ఫ్యాన్స్. గుండు చూసి గుండెలమంతరావు ఫ్యాన్ అనుకున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్ వా? టెన్షన్ పడక్కర్లేదు, మీ హీరో సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. అదేంటి పవర్ టైగర్ సెలూన్? ఒకటి పవర్ సెలూన్ అని పెట్టు. లేదా టైగర్ అని పెట్టుకో. మీరు చిన్నపిల్లలు కదా, జీవితంలో ఫిలాసఫీ మీకు అర్థం కావట్లేదు. అదేంటంటే నాణ్యం అన్నాక బొమ్మ బొరుసు ఉంది, జీవితం అన్నాక కష్టం సుఖం ఉంటాయి. అలాగే అన్నీను ఆకాశం, భూమి, రాత్రి పగలు, సూర్యుడు చంద్రుడు, మంచి చెడు, ఇలా జీవితాన్ని లోతుగా పరిశీలిస్తా. పవర్ స్టారా యంగ్ టైగర్ అని అడిగితే ఏదో అర్థం లేని మాటలు మాట్లాడుతున్నా. మర్యాద లేని మనుషులే వాళ్ళు. బ్లడ్ థ్యాంక్స్ అండి, మీలాగా మంచివాళ్ళు కాదు వాళ్ళు. మేము వాళ్ళ కార్యక్రమం. ఏయ్, ఈ రక్తం ఏంట్రా? ఎవరా పవర్ టైగర్ మీద చేసినాడు? ఏంట్రా లీవ్ ఇట్. మామా,
నువ్వు అనుష్క త్రిష అని ఒక లేడీస్ బ్యూటీ పార్లర్ పెడితే ఎలా ఉంటది? ఏ అందరి హీరోలతో తన్నులు తినడానికా? లైఫ్ లో ఇట్లాంటివన్నీ కామన్ రా. ఊరుకోరా. పద పద పద. పవర్ టైగర్ వస్తున్నారు. సైడ్ సైడ్ సైడ్. ఏమైంది? అందరూ బయట కూర్చొని ఉన్నారు. కొంపదేశం ముసలాళ్ళు ఎవరన్నా బకెట్ తినేసరా ఏంటి? నిత్య, ఏ నిత్య, ఏ నిన్నేనే. ఏమైంది? అమ్మా అన్నయ్య వచ్చేసాడు, అన్నయ్య వచ్చేసాడు. ఏమైందే? ఎరా భాస్కర్, బుద్ధి లేదురా నీకు? నువ్వు బాధ్యత లేకుండా ఓళ్ళ మీద పడ్డావు. మీ అన్నయ్య జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావు? నువ్వు అస్సలు మారనే మారవు. టైం ఏంటో తెలుసా? ఉదయం 3:30 అయింది. ఇంతసేపు వీధులంబడ పడ్డావు. నిన్ను మార్చడం ఎవరి వల్ల కాదు. మీ అన్నయ్య పెళ్లి ముహూర్తం శోభన ముహూర్తం పెట్టించింది నేనే. ఇంత పని చేస్తావు అనుకోలేదురా అబ్బి. ఏమైంది? ఎందుకు నన్ను తిడుతున్నారు? ఫస్ట్ నైట్ కి రూమ్ రెడీ చేసావు కదా, కీ ఎక్కడ కీ పైనే. చచ్చాన్రా. ఈ కీ నా దగ్గరికి ఎలా ఏ వచ్చింది? భాస్కర్, ఆ తాళం ఇటివ్వు. ఎంత పని చేసావరా నిన్ను. ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఎంతసేపు నీ మొబైల్ కు ట్రై చేయాలి, లైనే దొరకలేదు. లైన్ దొరకలేదా? ఒక నిమిషం ఉండు. బ్యాటరీలో స్విచ్ ఆఫ్ అయిపోయింది. పోనీ తాళం పగలు బాగుందిరా. మొదటి రాతే తాళం పగలగొట్టమంటున్నాం బాగుపడ్డానికే. మన ఇంటికి కాపురానికి వచ్చిన అమ్మాయి మన గురించి ఏమనుకుంటుంది? ఏంట్రా? డాక్టర్ బాబు, ఏజ్ బారైపోయినా మీకు పెళ్లి జరిగిందని సంతోషంలో పాలకోవా తీసుకొచ్చాను. ఇలా జరిగిపోయిందే. ఈ పాలకోవాని ఏం చేయమంటారు? నీ నెత్తినేసి కొట్టుకో. నిన్ను అడ్డంగా నరికేలాగా మర్యాద ఇక్కడి నుంచి పారిపో. తినమ్మ కామెడీ. కామెడీ ఏమిట్రా కామెడీ వెధవా. ఒక్క నిమిషం. బాధపడాల్సిన నేనే ప్రశాంతంగా ఉన్నాను. ఇలా మీరందరూ ఆవేశపడతారెందుకు? ఎవరైనా కావాలని ఇలా చేస్తారా? ఖచ్చితంగా తెలియకుండానే జరుగుంటుంది. మీకు చెయ్యెత్తి దండం పెట్టి అడుగుతున్నాను, దయచేసి అందరూ వెళ్ళిపోండి ప్లీజ్. వదినా ఒక్క నిమిషం. వదినా అది సారీ వదినా, ఏదో తెలియక జరిగిపోయింది. ఫ్రెండ్స్ తో పార్టీయా? లోపలికి రా, లోపలికి రండి. పొద్దునే ఫోన్ చేస్తాను రా. అమ్మా, అయ్యగారు వెలగబెట్టిన దానికి, అయ్యగారి మంచి మనసుకి త్వరలోనే బ్రహ్మాండంగా పెళ్లి జరుగుతుంది, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సార్. ఇది కూడా ఓ బతుకే. పొద్దుపోయింది, నువ్వు ఇక్కడే పడుకో, నేను బయలుదేరతాను. అలాగే నాన్న. బాబు, ఓ చిన్న డౌట్. నీ ఫస్ట్ నైట్కైనా రూమ్లో అఘోరిస్తావా, లేకపోతే ఇలాగే రూముకి తాళం వేసి జేబులో పెట్టుకుని ఊరంతా బలాదూలు తిరుగుతావా? ఉత్తినే ఓ డౌట్ వస్తాను అడిగే. ఈ ముచ్చు మొంగడికి సెట్ అయ్యలేదు. వీడిలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు వెళ్ళి పై రూమ్ లో పడుకో. అలాగే అత్తయ్య. మనసులో ఏం అలాంటిదేం పెట్టుకోకు. లేదు. వెళ్ళి పడుకో. సరేనమ్మా, నువ్వు వెళ్ళి పడుకో, నేను వెళ్తాను. రే ఆగు, ఇలారా. ఏంటమ్మా? ఇది పట్టుకో, పట్టుకో. వెళ్ళి అక్కడ పడుకో. అమ్మా! రేయ్, ఎందుకు తొందర పడతావు? టైం ఎంతైందో తెలుసా? అన్నిటికీ సమయం సందర్భం ఉంటుంది. వెళ్ళి అక్కడ పడుకో. వెళ్ళరా, వెళ్ళమంటుంటే అలా దిక్కులు చూస్తావేంటి? ఎందుకురా అంత కోపం? శంకరు, శంకరు, నేను కావాలి. నీకు అన్నగా పుట్టాను చూడు,
ఇంత పెద్ద సమస్యని చాలా ఈజీగా సాల్వ్ చేసింది. పర్లేదు, ధైర్యం ఎక్కువే. రేపే మన పిలిచి ఎందుకు డిగ్రీ పూర్తి చేయలేదు, ఎందుకు ఉద్యోగానికి వెళ్ళట్లేదు, ఎందుకు బలాదూరు తిరుగుతున్నావు అని అడగదాని మన గ్యారంటీ ఏంటి? తప్పకుండా అడుగుతుంది. ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. వెంటనే ఒక ప్లాన్ వేయాలి. మా అక్కడ కూర్చోద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇలా రా. పర్లేదులే. అవును, నీ కోళ్ళ ఎలా ఉంది? ఓకేనా? తను చాలా తెలివైన పిల్లరా. అదే నేను చెప్తున్నా. బాగా తెలివైన అమ్మాయి మన లైన్ లో క్రాస్ అయిపోగలదు, జాగ్రత్త. ఊరుకోరా. నేను టీవీలో వచ్చిన మా అనే సినిమా టైపులో నన్ను మారుస్తాను గీరుస్తానని డ్రామాలు ఆడిందనుకో, నాకు పిచ్చ కోపం వచ్చేస్తుంది. కోపం వస్తే ఏం చేస్తావురా? ఫిట్టింగ్ పడతాను, వాళ్ళు వేరు కాపురం పెట్టేలా చేస్తాను. వారి దుర్మార్గుడా, పోరా. మా నా గురించి డీటెయిల్డ్ గా మాటలు చెప్పమ్మా నీ మాట్లాడుతున్నాడు? కోడలికి. అంతకంటే నువ్వు నువ్వెప్పుడు చేసేవా? మారుతావో ఏమిటో నిన్ను. అప్పటికి నా దారికి అడ్డొచ్చిందనుకో. మరేం లేదమ్మా, భోజనానికి లేట్ అయిందని కోప్పడుతున్నాడు. వీడెప్పుడూ ఇంతే. నువ్వు రారా, భోంచొద్దు గాని రామ్మా. భాస్కర్, ఒక్క నిమిషం వెళ్ళారా? నీ గురించి మీ అన్నయ్య నాకంతా చెప్పారు. నువ్వేం దిగులు పడకు. నేను నీ లైన్లో క్రాస్ అవ్వనే అవను. నాకది అవసరమే లేదు. ఎందుకంటే నేను నా భర్తతో కలిసి ఉండడానికే ఇంటికొచ్చాను. ఎవరిని మార్చడానికి రాలేదు. అదీ కాకుండా భాస్కర్, దేని గురించి ఎవరి గురించి దిగులు పడకుండా సంతోషంగా బతకడానికి అదృష్టం ఉండాలి. అది నీకుంది. ఏదైనా సరే దయచేసి నువ్వు మారకు. జీవితాంతో నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలి. అదే నా కోరిక. సరేనా? ఏంటిది మొత్తం రివర్స్ లో జరుగుతుంది? మనకే ట్విస్ట్. కోళ్ళని బానే ఉన్నాయిగా. దాని గురించి ఇప్పుడు ఎందుకు సార్? ఏంటి డాక్టర్ గారు, నిన్న రాత్రి ఫస్ట్ నైట్ సూపర్ గా ఎంజాయ్ చేశారా? బాగా జరిగిందా? ఎందుకయ్యా పరిస్థితి తెలుసుకోకుండా కడుపు మండిస్తావు? ఏమ్మా శంకరం, ఒక్క రోజులోనే మీ ఆవిడకి నా చరిత్ర అంతా చెప్పేశావా? కోళ్ల ఫారంలో ఉన్నట్టున్నావు. పెట్టలు పెట్టబెట్టలాట వినిపిస్తుందిలే. నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది. ముందు ఫోన్ పెట్టేరా. స్టాప్ 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 స్టాప్. ఒక నిమిషం ఆపు ఆపు. ఏయ్ ఏయ్, నిన్నే అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంటి? పోరా. ఇప్పుడే సిద్ధాంత్ గారితో మాట్లాడొచ్చా. నిన్న క్యాన్సర్ అండ్ ఫస్ట్ నైట్ ఇవాళ పెట్టుకోవచ్చు అన్నారు. కానీ ఒక కండిషన్, 8 గంటలలోపు అబ్బాయి అమ్మాయి రూమ్ లోకి వెళ్ళిపోవాలట. దాట్స్ ఆల్. ఏంటి ఏదో చేస్తున్నాడు? ఓహో, సిగ్గుపడిపోతున్నాడా? ఏం లేదు, నా వల్లే కదా నిన్న ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అయింది. మనసేం బాగోలేదు. నైట్ అంతా నిద్ర పట్టలేదు తమ్ముడు. అందుకే తెల్లారు కానీ మొదటి పనిగా సిద్ధాంత్ గారిని కలవడానికి వెళ్ళిపోయాను. ఇంకా నయం, దేవుడి దయ వల్ల ఈ రాత్రికే ఫిక్స్ అయింది. రూమ్ డెకరేట్ చేయాలి, మార్కెట్కి వెళ్ళాలి, మల్లెపూలు కొనాలి, వాడిని మీట్ అవ్వాలి, ఇలా చాలా బాగుంది. కూల్ డ్రింక్ తాగుతావా? వద్దు బ్రదరు, ఇవాళ ముహూర్తం. ఆ పూలు కొట్టాడేమో ఉంటాడో లేదో తెలియదు. వాడిని వెతికి కనిపెట్టేలోగా నా దోలు తీరు. ఇవి వస్తానమ్మా. బాస్, ఏంటమ్మా? మల్లెపూలు కొంచెం ఎక్స్ట్రాగా తీసుకో. మల్లెపూలు ఓకే. జాగ్రత్త. చెప్పండి. మేడ మీదకొచ్చాను. ఏంటి విషయం చెప్పండి. చిల్లిపి నాతో చెప్పనలేదు. ఇవాళ ఫిక్స్ అయిందట కదా? ఏం ఫిక్స్ అయింది? నాకు తెలీదే. అది బుజ్జి, నిన్న క్యాన్సిల్ అయింది, ఇవాళ ఫిక్స్ అయిందట కదా? అలాగా? ఏమంటున్నారండి? నాకు తెలియదే. అత్తయ్య కూడా నాతో ఏమి చెప్పలేదే. ఎందుకింత ముఖ్యమైన విషయం? ఏమైందమ్మా? ఫోన్ చేసింది ఎవరు? అది ఏం లేదు, మీ అబ్బాయి మీతో ఏదో మాట్లాడాలన్నారు. హలో, సిగ్గుపడుతున్నావా? ఏమిటి? నాకు అలాగే ఉంది. ఏమిట్రా వాగుతున్నావు? హలో అమ్మా. ఏమిట్రా? నేను 6:30 7 గంటలకు వస్తే సరిపోతుందిగా. అంత తొందరగా ఎందుకు? అదేనమ్మా, 8 గంటల లోపలికి వెళ్ళాలి కదా, ఏదో ఫార్మాలిటీ అన్నారు. ఓ, మొదటి రోజే మీ ఆవిడ కండిషన్ పెట్టిందా? అలాంటిదేమీ లేదు. ఇలా చూడరా, ఇప్పుడే నీకు పెళ్ళయింది, బాగా సంపాదించాలి, పనులన్నీ చూసుకొని నెమ్మదిగా రా. అయ్యో అమ్మా, అది కాదు.
నిన్న క్యాన్సిల్ అయింది, వాళ్ళు ఫిక్స్ అయింది 8 లోపలికి వెళ్ళాలని సిద్ధాంతి చెప్పాడని బాస్ గడి చెప్పాడు కదా. రేయ్ ఎందుకురా అంత తొందరపడుతున్నావు? వచ్చే వారం మంచి ముహూర్తం ఉందని సిద్ధాంతి గారు చెప్పారు కదా. నోరు మూసుకొని ఫోన్ పెట్టేసి పని చూసుకో. వచ్చే వారమా? అనవసరంగా వాడితో నోరు జారామే. ఆ మల్లెపూలు కొంచెం ఎక్స్ట్రా తీసుకో. అమ్మో, శంకరం పుణ్యమా అని 2000 రూపాయల కెమెరా మొబైల్, సూపర్ రా. ఇప్పుడు సిమ్ కార్డ్ మ్యాటర్కి వద్దాం. సార్ మీకు ఎలాంటి స్కీమ్ కావాలి? విషయానికి వచ్చారు. ఇద్దరు మాట్లాడుకోవాలి, 24 గంటలు మాట్లాడుకోవాలి, ఒక్కరోజు వదలకుండా సంవత్సరం అంతా మాట్లాడుకోవాలి, కానీ ఫ్రీగా మాట్లాడుకోవాలి. దానికి నువ్వే డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడాలి. సార్ మీరు అడిగినట్టే మా దగ్గర ఒక స్కీమ్ ఉంది. చూసావా? ఈవెంట్ తో క్లోజ్ అవుతుంది. అది మీకు కావాలంటే ఈ ఫామ్ ని ఫిల్ చేయాలి. ఇంగ్లీష్ లో ఫామ్ నింపాలని తెలిసింటే నువ్వు ఫోన్ కొనడానికే వచ్చిండేవాడు కాదు కదా. నోరు మీరా. దీన్ని మీరే ఫిల్ చేయండి చూద్దాం. ఓకే సార్. సార్ మీ పేరు? బాస్ భాస్కర్. సార్ మీరు ఏం పని చేస్తూ ఉంటారు? సార్ మా ఊరు కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఓహో. ఓన్లీ ఫ్రిజ్జా బర్గర్లే తింటారు. మొత్తం అంతా మీరే ఫిల్ చేయండి. మధ్య మధ్యలో ప్రియా, నేస్తమా, చెల్లి అలాంటివి వేసుకోండి. అంతే. మేము వస్తామండి. సార్ ఒక్క నిమిషం. చెప్పండి. నేను ఎంఎస్సీ ఎంఫిల్ చేశాను. ఓ ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. మీ కాలేజ్ లో ప్రొఫెసర్ జాబ్ ఏదైనా ఇప్పిస్తే నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సార్ ఇది నా బయోడేటా సార్. చూద్దామండి, ప్రయత్నిస్తాను. సార్కి రికమెండేషన్ల విషయం ఉండదు. ఓ, అలాగా? ఈసారికి నేను సపోర్ట్ చేస్తాను. చాలా కానీ ఒక థాంక్స్, కండిషన్, మీరు ఈ జాబ్ వదిలేసేటప్పుడు ఈ జాబ్ మా ఫ్రెండ్ కి ఇప్పించాలి. ఖచ్చితంగా సార్. థ్యాంక్స్. ఎవరికిరా? నీకేరా? పదరా, పద. అంతకంటే మంచి ఛాన్స్ కొట్టించాలి, పద. అరే, నా మాట విను. గుడ్ మార్నింగ్ మేడం. బండికి కావాలి బంపర్, జీవితానికి కావాలి టెంపర్. ఇక్కడి నుంచి ఇదే నీ నంబర్. రేట్లు నీ భాస్కర్. ఏమిటిది? ఎవరు రాశారు ఇదంతా? చెప్తారా లేదా? అన్నయ్య ఇవ్వమన్నాడు. అన్నయ్య? ఏ అన్నయ్య? ఎవరికన్నయ్య? మా అందరికీ అన్నయ్య, మీకు మాత్రం బాస్. సైలెన్స్. ఓపెన్ చేయండి మేడం. ఆ బాక్స్ లో ఏముంది చూడండి. అటెండ్ చేయండి మేడం, అటెండ్ చేయండి. ఫోన్ మీకే వచ్చింది. హలో. బండికి కావాలి బంపర్, జీవితానికి కావాలి టెంపర్. ఇక నుంచి ఇదే నీ నెంబర్. నేనే భాస్కర్ ని మాట్లాడుతున్నాను. ద బాస్. ఎలా ఉంది మన గిఫ్ట్? మనమిద్దరం మనసు విప్పి ఫ్రీగా మాట్లాడుకోవడానికి స్పెషల్ గిఫ్ట్. 24 గంటలు 365 రోజులు ఎప్పుడు మాట్లాడుకున్నా ఫ్రీ. చెప్పండి, నచ్చిందా? పార్డన్? ఏంటండి ఎప్పుడు చూసినా ఇదే చెప్తున్నారు? మనం ఇప్పుడు ఒకే ఫ్యామిలీ అయిపోయాం కదా. అందరితో తెలుగు, నాతో మాత్రం ఇంగ్లీషా? టూ మచ్ అండి. పార్డన్? ఇది ఇంకోసారి చెప్పు. పాడైన్. గట్టిగా చెప్పు. పాడైన్. లాగి చెప్పు. పాడైన్. రేయ్, ఆ అమ్మాయి నిన్ను పాట పాడమని అడిగిందిరా. ఆ? వయసులో ఉన్నందువల్ల సిగ్గుపడి పాడే అని షార్ట్ కట్ లో చెప్పింది. మావా, ఆహా. 6వ తరగతి ఫెయిల్ అయినా నువ్వు ఇంగ్లీష్ లో పెద్ద పిస్తావురా. అరే అది అందరి వల్ల కాదురా. తొక్కలే. తర్వాత నువ్వేం చేస్తావంటే నెక్స్ట్ టైం ఆ అమ్మాయి కనిపించినప్పుడు ఒక మంచి తెలుగు సాంగ్ వేసేసుకో. ఓకే, ఉండు. శాంపుల్ కో పాడు. పాడనా? ఆ. ఓం శివోహం. పనికి మాలినోడా, ఇలాంటి పాటలు పాడి అమ్మాయి ప్రాణం తీస్తావా ఏంటి? అమ్మాయి కనపడితే ఇలాంటి పాటలారా పాడేది? కితకితలు పెట్టే పాటలు పాడాలరా. కితకితలా? ఓకే. ఎస్. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఓన్లీ థింగ్ ఐ టెల్ యూ, సారీ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్. పార్డన్? పాడనా? ఆకలిస్తే అన్నం పెడతా, అలజొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే పాట నచ్చలేదా ఏంటి? ఉప్పినంత ఈ ప్రేమకి, గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి. హాయ్ హాయ్ హాయ్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు డు మ్యాన్? మీరేగా పాడేన్ 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 పాడమన్నారు, అందుకే పాడాను. అయ్యో, పాడనంటే పాట పాడమని కాదు. మీరు చెప్పింది అర్థం కావట్లేదు. కొంచెం క్లియర్ గా చెప్పండి. తెలుగులో మాట్లాడారుగా, ఇప్పుడు తెలుగులో మాట్లాడారుగా, అందుకే. ఎలా ఉంది? వెరీ స్మార్ట్. రేయ్, ఏంటి మామా, నేను ఎక్కడున్నానో చెప్పొద్దన్నాను. ఆ కుర్రాడు చెప్పేశాడు. కొట్టానంట. పెద్ద ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఒకటి తెలుసని చెప్పు, లేదా తెలియదని చెప్పు. అన్ని తెలిసినట్టు ఏదో బిడ్డప్పుడు ఎందుకు? జరిగింది చెప్పు. పాడంటే అర్థం కాలేదని అర్థమా?
ఐ థింక్ షీ స్పీకింగ్ బ్రిటిష్ ఇంగ్లీష్. నా విక్రమ్ ముందు అనవసరంగా పాటలు పాడి జోకర్ అయ్యాను. ఛే! మావా తను చివరిగా వెళ్ళేటప్పుడు నిన్ను చూసి వెరీ స్మార్ట్ అని నవ్వేసి వెళ్ళిందిగా, ఆ నవ్వుకి ఏంటి అర్థం? నా మొహం అంత కామెడీగా ఏడ్చిందని అర్థం. రేయ్ సైలెన్సర్ లో ఆయిల్ లీక్ అవుతుంది చూడు. రే అడిగిన దానికి సమాధానం చెప్పరా? అది కాదు మావా, అమ్మాయిలకు సంబంధించి అబ్బాయిలు ఎక్కువ మాట్లాడితే రంపం, మాట్లాడకపోతే బొద్దు, తెలుగులో మాట్లాడితే చీపు, ఇంగ్లీష్ లో మాట్లాడితే బిల్డప్, నవ్వుతూ మాట్లాడితే వెకిలి, నవ్వకుండా మాట్లాడితే నకిలి. అది నువ్వు. ఏయ్. అబ్బాయిలకు సంబంధించి అమ్మాయిలు రెండే రకాలు, ఒకటి సూపర్ ఫిగరు, రెండోది చీపర్ ఫిగర్. నీ ఫిగర్ సూపర్ ఫిగరు, వర్కౌట్ ఉంది వెళ్ళు. ఎలా మామా? నీకు అస్సలు రాని విషయం చేసి చూపిస్తాను. రొమాంటిక్లు కూడా వదులుతాను, దాన్ని అలాగే అబ్జర్వ్ చేసి ఆ అమ్మాయి దగ్గర డెలివరీ చేసేయి, పడిపోద్ది. బాగా చూడు, ఖుషీలో పవన్ కళ్యాణ్ లాగా నాలుగు అలా చెప్పు. సార్ ఇక్కడ గుట్కాలు ఉమ్మేయకూడదు. అటెల్ ఓకే. ఏంట్రా మూత ఎలా పెట్టావు? మొహం రొమాంటిక్ గా ఉందా? భూమిక సింహాద్రి సినిమాలో ఉన్నట్టున్నావు, పిచ్చి మొహం నువ్వును. ఈ గురువు గారు రియాక్షన్ ఇచ్చారు కదా, అది చేసి చూపించు. ఇందా కూడా చేసావు కదా, అది ఇది కలిపి కొట్టు. సూపర్ గా ఉంది, అది 100% ఫిక్స్ ఫిక్స్. రేయ్ నీ ఫిగర్ వచ్చింది. ఎక్కడా? ఇప్పుడే చెప్పేయమంటావా? ఎందుకురా అంత తొందర? మరో 5 నిమిషాల్లో తన మొగాడిగా మారిపోతున్నా ఏంటి? ఇది చూడు, ఇలాంటప్పుడు అస్సలు తొందరపడకూడదు, సెటిల్డ్ గా వర్కౌట్ చేయాలి. ఫోన్ ఉందా? ఉంది. ఫోన్ లో ఛార్జింగ్ ఉందా? హెడ్ ఫోన్స్ ఉన్నాయా? తెచ్చాను. అయితే చెవులో పెట్టుకో. నేను ఒక్కో సెకండ్ కి ఒక్కో ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాను, నువ్వు ఆ ప్రకారమే ఫాలో అవుతూ వెళ్ళావనుకో పడిపోతే. సాయంత్రం 40 చేసుకుందాం, వెళ్ళరా. ఏం చూస్తున్నావు? వెళ్ళు, వెళ్ళవయ్యా వెళ్ళు. ఏంటి నాకు తెలియదు అనుకుంటున్నావా? అంటే నేను సూర్యవంశంలో విక్టరీ వెంకటేష్ని, తమ కుమారి మీనా. నాకు తెలియకుండా నా ఆశీర్వాదం తీసుకుని ఐఏఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నావా? ఎంత డ్రామాలు ఆడొద్దు, వెళ్ళా. ఫ్రెండ్ విరా. వీడు ఇంకా ఇలాంటి పిచ్చి పనులు ఏం చేస్తాడు పాప. అమ్మాయి చంద్రిక, చంద్రిక ఇటు 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 ఇటు. థ్యాంక్స్. బస్సు యూటర్న్ చేసేటప్పుడు ఇటు ఎండ తగలదు, అందుకే. చెప్పావా? నీకు ఈ తొందర ఏంట్రా బాబు? మామా తెగ టెన్షన్ గా ఉందిరా. తను ఒక్కతే ఉందిగా, గబుక్కుని చెప్పేనా? గబుక్కుని చెప్పడానికి నువ్వేనా గుడ్ మార్నింగ్ అరే చెప్పేది? పెళ్ళంటే 100 ఏళ్ల పంటరా. లవ్ మ్యాటర్స్ అన్ని టైం తీసుకుని చెప్పాలి. నాకు అఫీషియల్ గా 2 పిల్లలు, ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. నేను చెప్పేది విను. మామా నీ ఎక్స్పీరియన్స్ గురించి నాకు చాలా బాగా తెలుసురా. ఇట్స్ ఓకే, యూ క్యారీ ఆన్, నేను వస్తాను. రే మామా ఉండ్రా, నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఓకేనా? నాకే భయంగా ఉందిరా, కొంచెం తగ్గించరా బాబు. ఇది ఫిక్స్, ఇది ఫిక్స్. రే డ్రైవర్ వచ్చాడు, నేను చెప్పిన డైలాగ్ గుర్తున్నాయి కదా, అదే మాడ్యులేషన్ యాజ్ ఇట్ ఈస్ చెప్పేసి. ఓకే, ఆల్ ద బెస్ట్, కుమై. ఓకే బాయ్. మీరు అందంగా ఉంటారని అనుకోవట్లేదండి, మిమ్మల్ని లవ్ చేయాలని అస్సలు అనిపించలేదండి నాకు. ఇవన్నీ జరిగిపోతామని భయంగా ఉందండి. ఎవడి మిమ్మల్ని? హలో హలో హలో. అంతా దొబ్బింది. మామా ఎప్పుడు 40 పురాణి. నా నోటుకొచ్చింది ఏదో నేనే చెప్పుండేవాడిని. మాడ్యులేషన్ మాడ్యులేషన్ ముంచేసావు కదరా. చి, ఎవరిచ్చారా నీకు చెత్త ఐడియా? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద ఆశపడటం లేదు, నువ్వు అర్హత అనుకోవటం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఏ వాడికి డైరెక్ట్ గా చెప్పడం రాదా? అడ్డదిడ్డంగా చెప్తాడా? అతను చెప్పింది అలా ఉంచు, అసలు నువ్వెలా చెప్పావు? ఎలా చెప్పాను? మీరు అందంగా ఉన్నారని అనుకోవట్లేదు, మిమ్మల్ని లవ్ చేయాలని అస్సలు అనిపించట్లేదు, కానీ ఇవన్నీ జరిగిపోతామని భయంగా ఉందని చెప్పేలోగా బస్సు వెళ్ళిపోయింది. పొరాని సఖీ సినిమాలో మాధవంలా చెప్పమంటే రొమాన్సే రాని నారాయణమూర్తిలా చెప్తే ఏ అమ్మాయి లవ్ లో పడుతుంది? పెద్ద చెప్పొచ్చే. మామా ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది, నాకేం వచ్చో అదే చెప్పగలను.
ఇద్దరు పిల్లలకి బాబు అని నిన్ను అడిగాను చూడు. ఫు. హలో హలో ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ. అదే అందంగా లేనన్నావు, నేనంటే ఇష్టం లేదని చెప్పావు, మరెందుకు నా వెనకాల తిరుగుతున్నావు? కొంచెం టైమింగ్ మిస్ అయింది. ఏ నిన్న టీవీలో సఖీ సినిమా చూసావా? నేను చూసాను. ఓ, ఎలాగో ఇంత దూరం వచ్చాను, ఇంటికి రమ్మనొచ్చు, కాఫీ తాగడానికి రమ్మనొచ్చు, ఏ టిఫిన్ తినడానికి కూడా రమ్మనొచ్చుగా. ఇలా చూడండి, నా వెనకాల తిరుగుతూ కామెడీ చేస్తే నాకు నవ్వు వస్తుంది, కానీ అన్నిటినీ నోట్ చేసుకోండి. నమస్తే నమస్తే నమస్తే, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏం సిస్టర్స్ బాగున్నారా? మీ అందరినీ చూసి చాలా రోజులైంది. అరే ఎందుకు నుంచున్నారు? కూర్చోండి కూర్చోండి, మర్యాద మనసులో ఉంటే చాలు. గుడ్ మార్నింగ్ టీచర్. లక్ష్మి, అంత డల్గున్నావేంటి? లవ్ ఫెయిల్యూరా? అలాంటిదేం లేదు. ఇలా చూడు, మనం ఎప్పుడూ షేక్ అవ్వకూడదు, పక్కనోళ్ళు షేక్ అయ్యేలా చేయాలి, అదే మన పాలసీ. అర్థమైందా? సిస్టర్స్, ఒక ముఖ్యమైన విషయం, అందుకే అన్నయ్య సీన్లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఏం లేదు, నేను మీ మేడము కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ఒక 2 నిమిషాలు అందరూ బయటికి వెళ్తారా? కానీ ఎవరు అపార్థం చేసుకోకూడదు, సరేనా? కమాన్ రండి, అందరూ త్వరగా రండి. కమాన్ కమాన్ త్వరగా, 2 నిమిషాల బ్రేక్. అందరూ త్వరగా వెళ్ళి మీ బాయ్ ఫ్రెండ్స్ కి మిస్టర్ కాల్ ఇవ్వండి, వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఏమనుకుంటున్నాను నీ గురించి? ఎందుకు ఇలా క్లాస్ లో డిస్టర్బ్ చేస్తున్నావు? ఇప్పుడే వెళ్ళి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. ఆగాగు, ఎందుకంత కోపం? కూల్ చంద్రిక, కూల్. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, చెప్పేసి వెళ్ళిపోతాను, ఓకే? సరే చెప్పు. సింపుల్ గా ఉన్నా నువ్వు సూపర్ గా ఉంటావు. ఇంగ్లీష్ కూడా చక్కగానే మాట్లాడతావు, బాగా చదువుకున్నావు. కానీ ఆ పొగరు నీకు కొంచెం అయినా లేదు, అదే మచ్ ఇంపార్టెంట్. మా ఇంట్లో అందరికీ నువ్వు బాగా నచ్చావు, నాకు ఓకే అనుకో. సో వీటన్నిటిని బట్టి చూస్తే కలకాలం ఏ కష్టం రాకుండా నన్ను కాపాడుకోగలిగే అర్హతలన్నీ నీకున్నాయి. ఐ లవ్ యూ. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఏదో చెప్తారా? కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్. ఒక్క నిమిషం, ఏంటిది? క్లాస్ లోకి వచ్చావు, ప్రపోజ్ చేసావు, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పావు. జరగని పనిని ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? జరగని పని అంటావేంటి? అదేం మాట, నన్ను నమ్ము. నేనేమి మిగతా కుర్రాళ్ళు లాంటి వాడిని కాదు, మధ్యలో జంప్ అయిపోతాను అనుకోకు. మనసులో అలాంటి భయాలేం పెట్టుకోకే, ఓకే? చూడు భాస్కర్, ఏదైనా నా ఇంటికి వచ్చి మాట్లాడు, లేదా నా అక్కతో మాట్లాడు. ముందక్కడి నుంచి బయలుదేరు. మీ అక్క ఒప్పుకుంటే ఆలోచిద్దాం. నీకు పక్కాగా ఓకేనే, మీ అక్కతో మాట్లాడుకుంటాను. ఏంటి విషయం భాస్కర్? ఏం లేదు, ఒక ముఖ్యమైన విషయం, ఎలా చెప్పాలో తెలియట్లేదు, అందుకే ఆలోచించాను వదినా. నేను ఎన్ని రోజులు నేను ఇలాగే ఒంటరిగా ఉంటాను చెప్పండి? అందుకే లైఫ్లో తర్వాత స్టేజ్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాను. తర్వాత స్టేజా? అర్థం కాలేదే. నేను పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను వదినా. ఏంటి, పెళ్ళా? నీకా? అవును వదినా, మీ చెల్లెల్ని నేను ఇష్టపడుతున్నాను, తనకి నేనంటే చాలా ఇష్టం. వెంటనే మీ ఇంట్లో మాట్లాడి ముహూర్తాలు పెట్టించండి, ఎందుకంటే ఇలాంటి విషయాల్లో లేట్ చేయడం అంత మంచిది కాదు కదా. వేళాకోళం చేయకు భాస్కర్, నాకు చాలా పనుంది. అయ్యో వదినా, ఒక్క నిమిషం, ఇది పక్కా సీరియస్, జోక్ కాదు. వెంటనే మీ నాన్నతో మాట్లాడండి. ఎప్పుడు మాట్లాడతారు? మాట్లాడతాను భాస్కర్, ఖచ్చితంగా మాట్లాడతాను. చాలా మాట్లాడాలి, కూర్చుని మాట్లాడదామా? ఇలా మాట్లాడతాను. మా ఆయన తమ్ముడు భాస్కర్ చాలా మంచివాడు, తెలివైన వాడు. ఉద్యోగం సద్యోగం చేయడు, జాలీగా ఊరు తిరుగుతుంటాడు. ఎవరు ఏం చెప్పినా వినడు. అతను వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి నడిపే బైక్ దాకా అన్నీ మా ఆయన కొనిచ్చినవే. పెళ్ళైన తర్వాత ప్రతి నెల అన్న దగ్గర డబ్బులు తీసుకుని భార్యని లక్షణంగా చూసుకుంటాడు. ఇన్ని మంచి గుణాలు ఉన్న అతనికి నమ్మి పిల్లని ఇవ్వచ్చు నాన్నా అని మాట్లాడమంటావా? ఆగు భాస్కర్, ఒక నిమిషం. నీకు పెళ్ళిడికొచ్చిన ఒక చెల్లెలుంది కదూ, అది జ్ఞాపకం ఉందా? నీలాంటి ఒక అబ్బాయికి నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తారా మీ ఇంట్లో? చెప్పు చూద్దాం. భాస్కర్, తప్పుగా అనుకోవద్దు. నేనిప్పుడు నీ వదినగా మాట్లాడలేదు. వదినగా మాట్లాడితే నీకు పడదు, కోపం వస్తుంది. తర్వాత నువ్వు కుటుంబాన్ని విడదీస్తావు.
నాకందరూ ఒకటిగా ఉండాలని ఆశ. ఇప్పుడు నువ్వే పిల్లని అడిగావు, అందుకే నేనిప్పుడు పిల్ల ఇంటి తరఫున మాట్లాడుతున్నాను. భాస్కర్, లైఫ్లో ఒక్క విషయమైనా సక్రమంగా చెయ్యి, ఆ తర్వాత వచ్చి పిల్లని అడుగు. హ్మ్? భోజనం రెడీ అయింది, చెప్పడం మర్చిపోయాను. భోంచేసి త్వరగా వెళ్ళు. నీ ఫ్రెండ్స్ సలూన్లో వెయిట్ చేస్తుంటారు కదూ, తర్వాత షెడ్యూల్ మారిపోతుంది. హ్మ్? భోజనం రెడీయా? ఆ, తెస్తున్నానండి. త్వరగా త్వరగా. రే, ఎందుకు అలా పడేస్తున్నావు? ఇదిగోండి. ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో? అడుగుతున్నది నిన్నే, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. స్క్రూ లూజ్ అయిందా? నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. కామెడీ ప్లే చేయకురా. ఇల్లదులు వెళ్లే మొహాన్ని ఒకసారి చూపించు. మీ తమ్ముడు వెళ్ళిపోతున్నాడండి. పోతే పోనీ నందిని, ఏదో మంచి జరిగేట్టుంది. ఎరా, ఉన్న ఊళ్ళో తిరిగింది చాలదని బయట ఊరికి బయలుదేరావా బాలాదూర్ తిరగడానికి? నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. మెల్లగా మెల్లగా, అమ్మా నిత్యా, ఇలా రండి. ఏంటన్నయ్య? మన బాస్ గారు ఏదో చెప్తున్నాడు. రేయ్, ఎందుకు పిలిచావు ఎక్కడికి అన్నయ్య? బయలుదేరావు? నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా. ఏంటి, ఇంట్లో వంట చేయబోతున్నావా? వద్దురా బాబు, ఆ పని కూడా సక్రమంగా చెయ్యు, నేను వండి పెడతానులే. అమ్మ, వాడు వంట చేస్తానలేదు, వాడు ఇల్లుదులు వెళ్ళిపోతాడట, సంపాదించబోతున్నాడట. ఏయ్, దాన్ని ఎందుకు నాకు కొడుతున్నావు? ఏమైంది నీకు? నేను సంపాదించట్లేదు, నా దగ్గర డబ్బు లేదని మీ అందరికీ నన్ను చూస్తే ఎగతాళిగా ఉంది కదా. నేను వెళ్ళిపోతున్నా. సూపర్. నీకు అంత సీన్ లేదురా, మర్యాదగా నా మాట విని మూసుకుని ఉండు. రేయ్, ఇప్పుడు ఏమైందని ఇంట్లోంచి వెళ్ళిపోతానంటున్నావు? ఏమైందని నన్ను అడుగు, ఎవరిని అడగాలో వాళ్ళని. నేను చెప్తాను అత్తయ్య. చంద్రికని నాకిచ్చి పెళ్లి చేస్తారా అని నన్నే అడిగాడు. రేయ్, ఏమిట్రా? చూడమ్మా, ఈ విషయాలేవి నాకు తెలియవు. పర్వాలేదు అత్తయ్య, నీలాంటి ఒక అబ్బాయికి మన నిత్యనిచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాను. అందులో తప్పే ఉంది అత్తయ్య. తను అడిగిన దాంట్లో తప్పే ఉందిరా. ఉద్యోగం సద్యోగం లేని వాడికి పిల్లని ఎవరిస్తారు? ఎందుకులే మాట్లాడడం అని చూస్తుంటే, ఉద్యోగం సద్యోగం లేదు, చెల్లెలు పెళ్లి చేయలేడు అని నోటికొచ్చినట్టు మాట్లాడతారేంటి? ఏం నేను సంపాదించలేనా? ఇంకో 6 నెలల్లో దాని పెళ్లి నేను చేస్తాను. మొత్తం ఖర్చంతా నాదే, ఎవడో 5 పైసలు కూడా ఇవ్వక్కర్లేదు. అలా జరగకపోతే? జరగకపోతే ఇంకెప్పుడు ఇంటికి రాను. జరిగితే వెంటనే ముహూర్తం పెట్టి మీ చెల్లెలతో నా పెళ్లి చేస్తారా? రేయ్, ముందు జరిపించు, తర్వాత మాట్లాడు. ఇప్పుడు బయలుదేరు. రేయ్, వాడేదో పిచ్చిగా వాగుతున్నాడంటే నువ్వు కూడా. అమ్మా, కంగారు పడతావు ఎందుకమ్మా? నా మీద నమ్మకం లేదా నీకు? నేను సంపాదిస్తాను. ఏయ్, నీ పెళ్లి నేను జరిపిస్తానే. మాట్లాడుతున్నావురా నువ్వు? ఓకే ఓకే శంకరం, నువ్వు కాని బాగా మెక్కు. నీ పెళ్ళం తా అంటే నువ్వు తందరా అంటున్నావు కదా. వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళండి వెళ్ళండి. గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో బాస్, గమ్యమేమిటో. నేను సంపాదించాక గడప తొక్కుతాను, నన్ను పిలవకు. బాసు, ఒక్క నిమిషం. అయ్యో శంకరం, దయచేసి నన్ను బలవంత పెట్టుకుని నేను రాను. అది కాదు బాసు, వర్షం పడుతుంది. ఇదో సాగ్గా నువ్వు తిరిగి వచ్చినా వచ్చేసేయచ్చు, అందుకే గొడిగిచ్చేద్దామని వచ్చాను. తీసుకో. ఓకే, ఆల్ ది బెస్ట్. రేయ్, నువ్వు చేసే పని అసలు ఏం బాలేదురా పెద్దడా. ఏం బాలేదు? ఇంతసేపు కాఫీ పెట్టిమని అడిగాను, ఎవరు పెట్టివ్వలేదు. నేను పెట్టుకుని తాగుతున్నాను. దీనికి ఏమిటి అది బాలేదు ఇది బాలేదట? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నారా? ముందు వెళ్ళి వాడిని తీసుకురా. అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, వెళ్ళి వాడిని పిలుచుకురా. ఏయ్, ఇది మరీ బాగుంది. నేనేదో వాడి ఇంట్లోంచి బయటికి పొమ్మన్నట్టు మాడుతున్నారు. వాడే చెల్లెలు పెళ్లి చేస్తాను బయటికి వెళ్తాన్నాడు, వెళ్ళాడు. రేయ్, అర్థం చేసుకోరా. మన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. ఏం తప్పుగా మాట్లాడతారు అత్తయ్య? పెద్ద కోడలొచ్చి కుటుంబాన్ని విడదీసిందని మాట్లాడతారు. అంతే కదా, పర్వాలేదు. భాస్కర్ బాగుపడితే నాకు అదే చాలు. నా గురించి ఎవరేవన్నా నాకు దిగులేదు. నీకు దిగులుండదమ్మా, కానీ నాకు కష్టంగా ఉంటుంది.
వాళ్ళ నాన్నగారు చనిపోయే నాటికి శంకరానికి ఊహ తెలుసు. వాడన్నే అర్థం చేసుకోగలిగాడు. ఇదిగో ఇదేమో చిన్నపిల్ల, దీనికి అస్సలు ఊహ తెలియదు. కానీ వాడిది అటూ ఇటూ కాని వయసు. రోజు ఎందుకమ్మా బొట్టు పెట్టుకోలేదు, ఎందుకమ్మా పువ్వులు పెట్టుకోలేదు, రామ్మా గుడికి వెళతావు, అక్కడికి వెళతావు, ఇక్కడికి వెళతావు అనేవాడు. కానీ వాడు చిన్నప్పుడు చాలా బుద్ధిగా ఉండేవాడు, బాగా చదువుకునేవాడు. కావాలంటే వీణ్ణి అడుగు. నేనే గారం చేసి చెడగొట్టినట్టున్నాను. ఇప్పుడు ఏ పని పాట చెయ్యడు, ఎవరి మాట వినిపించుకోడు. ఇప్పుడు తెలుసో తెలియకో తనే ఒక మంచి నిర్ణయానికి వచ్చాడు కదా. తను చెప్పినట్టు ఒక 6 నెలల్లో మంచి ఉద్యోగం దొరికి తను 2 చేతుల సంపాదించి మన నిత్య పెళ్లి జరిపిస్తే అంతకంటే సంతోషం వేరేముంటుంది చెప్పండతయ్య. అప్పుడే నేను కూడా కొంచెం ధైర్యంగా భాస్కర్ పెళ్లి గురించి నాన్నగారి దగ్గర మాట్లాడొచ్చు. అమ్మా, మన భాస్కర్ మారడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. దయచేసి ఈ విషయంలో దిగులు పడ్డం మానేసి వాడిని మాత్రం ఇంటికి పిలవద్దు. వాడి సంగతి నేను చూసుకుంటాను. నందిని, రెడీ అవ్వు, గుడికి వెళ్ళొద్దాం. ఏడవకమ్మా, అన్నయ్య వదిన చెప్పింది కూడా కరెక్టే. చిన్నన్నయ్య మారితే మనందరికీ సంతోషమే కదా. ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళుంటాడో ఏమిటో. వేరే ఎక్కడికి వెళ్ళుంటాడు? చిట్టుబాబు సలూన్కే వెళ్ళుంటాడు. చిట్టిబాబు, చెప్పండి సార్. చుట్టూ ఒత్తుగా ఉండాలి, అంటకత్తిరేసేకు సరేనా? సరే సార్. మీరు చెప్పినట్టుగానే జుట్టు ఒత్తుగా ఉండేటట్టు కట్ చేస్తాను. కాకినాడలో పిల్లల్ని చూడడానికి వెళ్తున్నానయ్యా. ఓహో, అదా మ్యాటర్. గుడ్ న్యూస్ సార్. గ్రౌండ్ మీద గడ్డే లేదు, ఇటు పెళ్లి చూపులు. జుట్టు కొంచెం ఆరనివ్వండి సార్, లేకపోతే జలుబు. ఏమనుకుంటున్నారు మావ నా గురించి? ఏమనుకుంటున్నారు? డబ్బులు వాళ్ళు లవ్ చేయకూడదా? సంపాదించే వాళ్ళు మాత్రం లవ్ చేయాలా? కస్టమర్ రా. సారీ సార్, కస్టమర్ అని ముందే చెప్పొచ్చు కదా. ముందు బ్యాగ్ ఏంటే ఇది? సార్, నా క్లోజ్ ఫ్రెండ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. బయటికి ఓకే సార్, జుట్టు కనిపించదు. తొందరగా కానివయ్యా, కాకినాడలో అమ్మాయి వెయిటింగ్. ఎంతసేపు సార్ సింగిల్ సైడ్ జుట్టు? కుక్కర్ కొడితే రాతాయి మా డబ్బులు. నేను సంపాదించలేనా? నేనెంతమందికి ఫారెన్ లో ఉద్యోగాలు ఇప్పించానో తెలుసా? అందరూ సింగపూర్, మలేషియా, దుబాయ్ అని సెటిల్ అయిపోయారు. డైలీ ఫోన్ చేస్తారు, అన్నా రండన్నా, అన్నా రండన్నా అని. ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు చెప్పరా? ఇది నా భూమిరా, నా భూమి. భూమి కాదురా, ఆయన భూమి. కానీ గడ్డి లేదు. సారీ సార్, ఫ్లో లో వచ్చేసింది. అరే నువ్వు కూర్చో. చిట్టిబాబు, నోరు ఎక్కువ అవుతుంది. ఎవరతను? నీ ఫ్రెండా? అవును సార్, క్లోజ్ ఫ్రెండ్. కొంచెం ఎమోషనల్ గా ఉన్నాడు. తప్పుగా త్వరగా కట్ చేయి, నేను పిల్లల్ని చూడడానికి వెళ్ళాలి. మామా, నా చెల్లెలి పెళ్లి ఇంకో 6 నెలల్లో నేను జరిపించి చూపిస్తాను. పంతులు గారి బదులు నువ్వే మంత్రాలు చదువుతావా? పోరాని. ఎంత ఖర్చు అవుద్ది? 3 లక్షలు, 5 లక్షలు? నేను సంపాదిస్తాను రా, సంపాదించి చూపిస్తాను రా. పోరాని. ఏమేం చెట్టు బాబు? సారీ సార్, ఇంతమంది కాంపౌండర్ సార్, కష్టపడి కుట్లేస్తాను సార్. సార్ ఎంతో మందికి వేశాను సార్. కాకినాడ కాకపోతే రాజమండ్రి అమ్మాయిని చూసుకోవచ్చు సార్. సార్ సార్, జుట్టే లేకపోయినా వారానికి ఒకసారి వచ్చే కస్టమర్ రా. వాడిని కూడా తరివేశాం. అరే అరే అరే, లోపల ఏం చేస్తున్నావు రా? అసలే కత్తులు, చాకులు, కత్తెరలు ఉంటాయి. అరే బయటికి రారా, బయటికి. కట్టు సార్. లోపలికెళ్ళి అన్నీ మూసేసుకున్నాడు. కొంపదీసి ఆత్మహత్యా ప్రయత్నం. నాలో నిద్రపోతున్న సింహాన్ని అనవసరంగా లేపారు. అశోక్, ఈ రోజు నీ క్యాలెండర్లో రాసిపెట్టుకో. నిన్ను నడి రోడ్డుకి తీసుకోరాకపోతే నా పేరు నరసింహ కాదురా. రే 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 రే, నా కార్ ఎక్కడ? నా ఫ్యాక్టరీ ఎక్కడ? నా డ్రైవర్ చిట్టిబాబు ఎక్కడ? ఒకే పాటలో గొప్పోడు అయిపోవడానికి నరసింహలో రజనీకాంత్వా లేక సింహాద్రిలో ఎన్టీఆర్ వా? రే 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 రే, రోల్ మోడల్ గా నన్ను తీసుకో. ఒక్కో మెట్టు ఎదగడానికి ట్రై చెయ్యి. మామా, ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి రావడాలు మనకు నచ్చవు. ఒకే రోజులో టాప్కి వెళ్ళిపోవాలి. ఒకేసారి టాప్కి వెళ్ళాలనుకున్నావుగా, ఈ టాప్ సరిపోతుందా? నువ్వేం చేయాలంటే డైలీ ఇలా పైకెక్కేసి ఆ టాప్కి వెళ్ళి రీడింగ్ నోట్ చేసుకోవాలి. అది నీ పని. చెయ్యవు. ఆశపడ్డట్టే ఒకే రోజులో టాప్ పొజిషన్కి వెళ్ళావు. ఎక్కే ఎక్కే అన్న, చిన్నపిల్లాడు జాగ్రత్తగా చూసుకో. చిట్టిబాబు, ఒకే రోజుతో టాప్కి వెళ్ళాలనుకున్నావుగా, అదేంటి మధ్యలో పారిపోయొచ్చా? సెట్ అవ్వదు మామా. ముందు ఆ కూలింగ్ గ్లాసులు తీసేయి. చూడలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పు, ఎందుకు సెట్ అవ్వలేదు? మామా, నన్ను నమ్ముకుని ఒక అమ్మాయి ఉందిరా.
ఆ హైట్ నుంచి కింద పడి చెయ్యో కాలు వెరకొట్టుకుంటే ఎవరు సమాధానం చెప్పేది? నువ్వు చెప్తావా? వేలు చూపిస్తే కత్తిరిచ్చేస్తాను నిన్నసలు. రే నీ ఫిగర్ ఏంటి పొగరా నాకు? నీ లవర్. రేయ్ మామా, చెప్పనే లేదు. నువ్వెప్పటి నుంచి లేడీస్ హెయిర్ కటింగ్ మొదలెట్టావు? సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను రేయ్, ఇప్పుడే వస్తాను. కూర్చోరా. నీ కొట్టేగా, కూర్చో. ఓహో నా కొట్టని గుర్తుందా? థ్యాంక్స్. ఓనరు నువ్వు నేను జనానికి అర్థం కావట్లేదు. సారీ భాస్కర్, జరిగిందంతా నాకు ఇప్పుడే తెలిసింది. అన్నిటికీ నేనే కదా కారణం. నన్ను క్షమించవా భాస్కర్? ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు మారాలనే కదా అక్క అలా చెప్పింది. దానికి వేరే ఇంటెన్షన్స్ ఓ అంటే ఇంతకు ముందు నేనెందుకు పనికిరాని వాడిని, ఎదవని, బేవర్స్ని, అంతేగా? నిజమే. మరి వోడాఫోన్ కంపెనీ ఓనర్ వా నువ్వు? చిట్టి బాబు సరే చూడు భాస్కర్, నా ఉద్దేశం అది కాదు. నేను చెప్పేది ఒకసారి. నువ్వేమీ చెప్పక్కర్లేదు. అక్కా చెల్లెలు కలిసి ప్లాన్ చేసి నన్ను ఇంట్లోంచి గెంటించి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారా? నువ్వెన్నైనా చెప్పు, వాళ్ళ అక్క ఒక లేడీస్ తో అలా మాట్లాడి ఉండకూడదు. ఏం మాట్లాడాను రా? ఏం మాట్లాడాను? ఆ రోజు కాలేజ్కి వెళ్ళి మాట్లాడానుగా. నచ్చానో లేదో చెప్పొచ్చుగా. అది మనిషి మా అక్కతో మాట్లాడు. ఊరికేవన్నీ డ్రామాలు రా, అనవసరమైన టెన్షన్. ఎందుకు టెన్షన్? మామా నీకెందుకు రా ఆవేశం? ఇది నా మ్యాటర్ రా. కూల్ కూల్ కూల్. ప్రేమిస్తుందో ప్రేమించట్లేదో ఇప్పుడు చెప్పను రా. ఇప్పుడు చెప్పను. ఏంటి ఇప్పుడు చెప్పమను? నువ్వు ట్యూబ్ లైట్ రా. ప్రేమ లేకైనా ఇంత దూరం వచ్చి మాట్లాడుతున్నానా? సరే, ఇప్పుడు నేను అసలు ఏ పని పాట లేకుండా, రూపాయి కూడా సంపాదించకుండా బేవర్స్గా గాలి తిరుగుతున్నానే అనుకో. ఆల్రెడీ బేవర్స్వేగా. సారీ, కంటిన్యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎందుకు భాస్కర్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి, సంపాదించాలి. అప్పుడే కదా మన పెళ్లి గురించి మా ఇంట్లో మాట్లాడొచ్చు. ఓ మామా, ఉద్యోగానికి వెళ్ళాలంట, సంపాదించాలంట, ఇల్లు కొనాలి, కారు కొనాలి, ఆ తర్వాత ఈ అనీకిలించుకుంటూ వచ్చేస్తారంట. నేను చెప్పలా, ఇదంతా ఒకటి డ్రామారా. పొమ్మని చెప్పు, ఎద్దవ్వ గోల. నీకు హెల్ప్ చేయాలని ఇంత దూరం వచ్చాను చూడు, నన్నాలి. సిస్టర్ ఒక్క నిమిషం, మీరు నా మాట వింటారుగా? వినను. ఈ బ్రదర్ అంటే వాల్యూయే లేదా? పోబే. భయంకరమైన టెన్షన్ గా ఉందిరా. రారా ఒక బీరేద్దాం. ఎస్, నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రిక్ కూడా అర్థం చేసుకోలేదురా. నువ్వు నా ఫ్రెండ్ విరా. చూడు మామా, ఉద్యోగం ఇప్పించావు, ఇప్పించాను. నన్ను నమ్ముకొని ఒక అమ్మాయి ఉంది, నేను ఆ ఉద్యోగం చేయలేనన్నా ఓకే. ఆ అమ్మాయే వెతుక్కుంటూ షాప్కి వస్తే మొహం మీదే తిట్టి బయటికి పంపించేశావు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? హైట్ ఎక్కువ మామా, అంత హైట్ లో పని చేయలేము. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని తీసుకుని హనీమూన్కి ఎక్కడికి వెళ్తా? మామా ఊటీ, కొడైకెనాల్. ఆ పనికి మాత్రం బాగా హైట్ ఉన్న ప్లేస్ లోకి తీసుకెళ్తావు. చండాలంగా మాట్లాడకురా. ఇంకేదైనా పని ఇప్పించు, చేస్తాను. మామా, హైదరాబాద్ లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. హైదరాబాద్ వద్దు మామా, అక్కడ ఎండలు ఎక్కువ అంట. ఎలా ఉంటున్నారు జనాలు అక్కడ? నా వల్ల కాదు. అవును, అక్కడ కొంచెం ఎండలు ఎక్కువే. భీమవరం కెమికల్ ఫ్యాక్టరీ. స్కిన్ అలర్జీ మామా, 3 తరాలు ఉంటుందంట, పేపర్లో చదివాను. మనం చేసిన తప్పుకు మన పిల్లలు అనుభవించడం న్యాయమైన చెప్పు? వద్దురా. వేరే ఏరా, మార్కెటింగ్ పని చేస్తావా? కుక్క బతుకురా. ఇలాంటి బతికే కన్నా కుక్క బతుకు బెటర్. సరే, డ్రైవింగ్? ప్రాణానికి గ్యారంటీ లేదు. మరి కండక్టర్? చిల్లర బతుకురా. పోనీ సర్వెంట్, ప్యూను వగైరా? మామా నాకంటూ ఒక రేంజ్ ఉందిరా. ఓ, మరి నీ రేంజ్ కి తగ్గట్టుగా నువ్వు సినిమాల్లో హీరో అయిపోతావా? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్, మహేష్. అబ్బో, హెవీ కాంపిటీషన్ రా. వాళ్లల్లో కదా కాంపిటీషన్, మధ్యలో వీడికేంటి ప్రాబ్లం? ఈ పాలిటిక్స్? అయ్యో కుళ్ళు మామా. రేయ్, పోనీ నాలాగా సెలూన్ కొట్టు పెట్టుకుంటావా? మామా నీ పని చెడగొట్టే పని ఎందుకు చేస్తానరా? ఇప్పుడు మాత్రం నువ్వు చేసే ఘనకార్యం ఏంట్రా? చేది. రేయ్, మనస్ఫూర్తిగా చెప్తున్నాను రా, ఎవరెంత చెప్పినా నువ్వు మాత్రం బాగుపడవు అంతే. బాగుపడవు. రేయ్ పోరా పో. ఇంకో 6 నెలల్లో నేనే అంబానీని రా. 6 నెలల్లో అంబానీ అవ్వడం ఎలా? ఈ స్కీమ్ ఏదో బాగుందే. అంబానీ అవనిచ్చేలా లేరే. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఐఓబి రాజమండ్రి బ్రాంచ్ నుంచి సంజయ్ మాట్లాడుతున్నాను సార్. సంజానా? ఏ సంజ? అదే సార్, మీరు భాస్కర్ అనే పేరు మీద బిగ్ సి మొబైల్ షోరూమ్ లో ఒక మొబైల్ కొన్నారు, గుర్తుందా సార్? బాగా గుర్తుంది. నా లవర్ కోసం కొన్నాను. అయితే ఏంటి? కంగ్రాచులేషన్ సార్, ఫెస్టివల్ ఆఫర్ లో మీకు ఒక లోన్ శాంక్షన్ అయింది. లోనా? నాకా? అవును సార్, మీరే కదా భాస్కర్ అంటే. పేరు కరెక్ట్ గానే చెప్తుందా?
నేను ఇంతవరకు ఎవరి దగ్గర పైసా కూడా తీసుకోలేదు. ఏదో ముచ్చట పడుతున్నారు. ఏ మాత్రం ఇస్తారేంటి? మీరు ఎంతైనా తీసుకోవచ్చు సార్. ఎంత కావాలన్నా తీసుకోవచ్చా? ఏంటండి మీరు అనేది? అవును సార్. ఆ తర్వాత మళ్ళీ రేషన్ కార్డు ఇవ్వు, లైసెన్స్ ఇవ్వని టార్చర్ బెటర్గా. అలాంటిదేం ఉండదు సార్. మీరు వెంటనే బ్యాంక్ వచ్చారంటే 5 నిమిషాల్లో ఫుల్ క్యాష్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. 5 నిమిషాల్లో క్యాషా? మేడం లోపలున్నారు. ఓకే. హై, వెంటనే వచ్చేసా. నువ్వా? సంజయ్ని మీట్ అవ్వాలా? అనవసరంగా బిల్డప్లు ఇచ్చాం. ఇందాక ఫోన్లో ఏమన్నావు నువ్వు? నేను నుంచోమంటే నుంచుంటుంది, కూర్చోమంటే కూర్చుంటుంది. చాలా మంచి అమ్మాయి. హే, నన్ను ప్లాన్ చేసి ఇరికిస్తున్నారు. బాబు వీడు ఉన్నాడా? వీడు అడిగింది అడిగి చంపుతాడే. లేదు సార్, నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను. రావయ్యా. వద్దు సార్, నాకు ముఖ్యమైన భాస్కర్, నీ గురించి పూర్తి వివరాలు మా అమ్మాయి నాతో చెప్పింది. నీ పరిస్థితి నాకు అర్థమైంది. ఇలాంటప్పుడు సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. నీకేమైనా డబ్బు దశకం కావాలంటే నేనున్నా, నన్ను అడగచ్చు కదా. మా అమ్మాయి ద్వారా అడిగించడం ఎందుకు? సార్, నేను ఎప్పుడు అడిగాను? సరే బాబు, మరి నీకు లోన్ ఎంత కావాలి? అదేనయ్యా, నీకు లోన్ అమౌంట్ ఎంత కావాలి అని. మీ బ్యాంక్ ఎంత ఇవ్వగలదు ఇప్పించండి సార్. సరే గాని అసలు నువ్వు ఏం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు ఏమిటి? మీరిచ్చే అమౌంట్ని బట్టి వ్యాపారం చేస్తాను సార్. సరే, కొలేటరల్ లేదైనా? తిట్టారా? తిట్టడం కాదయ్యా, నీ దగ్గర ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా అని అడుగుతున్నాను. అలాంటివేమీ లేవు సార్. ఇక మీద కష్టపడి సంపాదించాలి. దరిద్రం వదిలింది. సరే, డిగ్రీ చదివి వెలగబెట్టావుగా, సర్టిఫికేట్ అయినా ఉందా? డిగ్రీ నీ కూతురు రాయనిస్తేగా పాస్ అవడానికి. ట్రయల్లో ఉన్నాయి కూడా వదలలేదు. ఇంటర్ సర్టిఫికేట్ ఉంది సార్. ఏమిటమ్మా వీడు? చంద్రిక, నీ కాలేజీ టైం అవుతుంది కానీ నువ్వు బయలుదేరు. నాన్న, భాస్కర్ కి లోన్. అయ్యగారిని నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్, యూ డోంట్ వరీ. నువ్వు బయలుదేరు. అలాగే నాన్న. సరే సార్, నేను భాస్కరు, దానికంటే ఉద్యోగం ఉంది, వెడుతోంది. నీకేం పనుంది? కూర్చో 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 బాబు. లోన్ ఎంత కావాలి అని అడిగితే తెలీదు. ఏం వ్యాపారం చేయబోతున్నావు అని అడిగితే అది తెలీదు. పోనీ చదివి ఏమైనా వెలగబెట్టి డిగ్రీ సంపాదించావా అంటే అది లేదు. మీలాంటి వాళ్ళు బ్యాంకు మెట్టెక్కొచ్చి మరీ లోన్ ఎలా అడుగుతారే నాకు అర్థం కావట్లేదు. నా జీవితంలో 10 నిమిషాలు వేస్ట్ చేసి ఆ గురించి తిట్టవయ్యా, తిట్టు. ఏం ఆగిపోయావు? 4 చివరి దాకా వచ్చింది కదా, పూర్తిగా తిట్టేసి కోపం తీర్చేసుకో. నేనేం భస్మైపోను. ఇక అది కూడా పట్టుకుపో. ఎంగ మెతుకు లేదు కానీ మేసాలే చంపేగా ఉన్నా. భాస్కర్, సారీ భాస్కర్, మిస్ కాల్ చూశాను. కాలేజీలో ఒక సెమినార్ ఉంటేను కొంచెం లేట్ అయింది. అవన్నీ ఎందుకు, నీకు లోన్ దొరికిందా? ఎంత ఇచ్చారు? పోవేన్, నేను నిన్ను అడిగానా అమ్మా ఎలా బతకాలో తెలియట్లేదు, నాకు లోన్ ఇప్పించు అని? నువ్వే ఫోన్ చేసావు, లోన్ ఇస్తాను రమ్మన్నావు. ఆ ముచ్చుమోహన్ గారి దగ్గర నన్ను బుక్ చేసావు. నన్ను ఎంత అవమానించాలో అంత అవమానించాడు. చాలా. ఏమే, ఎన్ని రోజుల ప్లాన్ ఇది? నువ్వు నీ బాబు ఇదే పని మీద ఉన్నట్టున్నారు. ఆగు. చెప్పాడవే ఏంటి? నీ బాబు గురించి నిజం చెప్పేసరికి కోపం వచ్చిందా? ఆ రోజేమో అక్క చెల్లెళ్ళు కలిసి నన్ను ఇంట్లోంచి గెంటేశారు. ఈ రోజు తండ్రి కూతుళ్ళు కలిసి నన్ను అవమానిస్తున్నారా? సూపర్ ఫ్యామిలీ. భాస్కర్, ఓవర్ గా మాట్లాడుకో. నీకు హెల్ప్ చేయాలనుకుని ఆపుతావా? నాకు అడ్వైస్ పడదు, అడ్వైస్ చేసేవాళ్ళన్నా పడదు. నా లైఫ్ ఎప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసు. ఏంటి తప్పుకో. మాట్లాడుతున్నానుగా. నీకు కొంచెం కూడా కామన్ సెన్సే లేదా? పబ్లిక్ ప్లేస్ లో పరువు తీస్తావేంటి? ఓ, పరువు తీయడం గురించి తమ్ముడు మాట్లాడుతున్నారు. మీరు ఏ సిరుపులో కూర్చోబెట్టి నా పరువు తీశారు. నేను పబ్లిక్ లో మాట్లాడడం తప్ప ఇదెక్కడ న్యాయం? సరే సారీ, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావ్? దయచేసి నాతో మాట్లాడడం మానేసి. ఒకటి క్లాస్ పీగుతావు, లేదా ఎగతాళి చేస్తావు. చంపుతుందిరా దేవుడా. ఇక నీతో నాకొద్దు తల్లి.
రే భరత్, నువ్వట్రా? చూసి ఎన్ని రోజులైంది. ఏరా భరత్, నువ్వింకా పిచ్చోళ్ళలాగే తిరుగుతున్నావా? ఆ వైన్ షాప్ ఓనర్ కూతురు సంధ్య వద్దురా, హాయిగా నీ మెకానిక్ పనేదో చూసుకోరా అని చెప్పాను. కానీ నువ్వు విన్నావా? ప్రేమిస్తే సంధ్యనే అన్నావు. నీ నెత్తి మీద రాయేసి నిన్ను ఇలా పిచ్చోని చేశారు. ఏరా భరత్, నాకు తెలియక అడుగుతాను, ఏ ఆడపిల్లైనా లవ్ ఫెయిల్యూర్ అయి అని పిచ్చిదే నీలా రోడ్లో తిరగడం చూసావా? నీకు అర్థం కాలేదనుకుంటా. రా కూర్చొని మాట్లాడుకుందాం. ఆగరా, ఫోన్ నెంబర్ అయినా ఇచ్చారా? రేపు మిస్డ్ కాల్ ఇస్తాను. ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా వెళ్ళాడు పెచ్చనా సన్ను. ఎన్నిసార్లు ఏంటి? ఓ అలా కోపంగా వెళ్ళి ఇప్పుడొచ్చి కాపాడాడేంటా అనా? ఏదో సూపర్ ఫిగర్ కదా, ఫోన్లే అని ఇవన్నీ చేస్తున్నాను. ఏంటి అర్థమైందా? ఏ ఇదే ఛాన్స్ అని నువ్వు సాధించగలవు భాస్కర్. ప్రతి మనిషిలోనూ ఏదో ఒకటి ఉంటుంది భాస్కర్ అని మళ్ళీ సుత్తి క్లాస్ పీకావో నాకు చచ్చేంత కోపం వస్తుంది. ఏ ఏంటి చేయి పట్టుకుంటే నువ్వేం చెప్పినా నేను వింటానా? ఇలా మీద చెయ్యేస్తే మారిపోతాననుకున్నావా? కౌగులించుకుంటే పాస్ అవ్వకపోతే డబ్బు వాపస్ అని పోస్టర్లు కొడుతున్నావు. టీచర్స్ అని ఎవరెవరినో ఇక్కడికి తీసుకొస్తున్నావు. ఇవన్నీ చూస్తుంటే నువ్వు ట్యుటోరియల్లో సంపాదించి నీ చెల్లి పెళ్లి చేసి మా ఇంటికొచ్చి నన్ను అడుగుతావని అబ్బా నాకు అస్సలు నమ్మకం లేదు. సరే వదిలే, నేను దాని గురించి మాట్లాడడానికి రాలేదు. వచ్చే నెల నాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. 15,000 జీతం వస్తుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే నిన్ను కూర్చోబెట్టి పోషిస్తాను. మా ఇంటి వాళ్ళ గురించో నీ ఇంటి వాళ్ళ గురించో నేను పట్టించుకోను. రేపటి లోపల నీ నిర్ణయం చెప్తే చాలు. రేయ్ ఏం చేస్తున్నారా? కొట్టు ఖాళీ చేస్తున్నావా? ఖాళీ చేసేట్టు చేసావు కదరా. వడ్డీ పాండుగాడు వచ్చి జప్తు చేయడానికి ముందే మర్రి చెట్టు కింద కూర్చొని షవరాలు చేసుకుంటా. రేయ్ ఒక అమ్మాయి మాటలు విని కొట్టు ఖాళీ చేస్తున్నావా? నా మీద నమ్మకం లేదా నీకు? రేయ్ నువ్వు ఇంటర్వ్యూ కాకముందే ఇల్లరి కపటల్ని నన్నే బయటికి పంపించావు కదరా. నీతో కలిసి బిజినెస్ చేసి నేను అంబానీనై పొడిచింది చాలరా బాబు. నన్ను వదిలేరా బాబు. రే నా మాట వినరా, ఏదో ఒకటి చేద్దాంరా. నేను చెప్పేది విను. టైగర్, దీనికంటే పెద్ద షాపుకి షిఫ్ట్ అవుతున్నారనుకుంటా. నువ్వు చస్తే నీ కొడుకు వచ్చి ఖాళీ చేయడానికి వస్తాను. ఎందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు? ఓకే, నేనేం ఆవేశపడట్లేదు. నేను కూల్ గానే చెప్తున్నాను. నీ ఫ్రెండ్షిప్ అవసరం లేదు. నన్ను వదిలే, నేను ఎటో పోతానులే. అయితే నాకు తాళాలు ఇచ్చి వెళ్ళు. నేనే ఖాళీ చేసి వెళ్తున్నాను. నీకెందుకు తాళాలు? నా థింగ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయిగా. థింగ్స్ ఏం చేస్తున్నావురా? రేయ్ నీకు బుర్రుందారా? మనలాంటి వాళ్ళనే కుళ్ళిపోయిన కోడిగుడ్లతో టమాటాలతో తరిమి కొడుతున్నారు. ఇప్పుడు ఆవిడ తలుచుకుంటేనే ఏదోలా ఉంది. ఆవిడ పంపించేయి.
టీచర్ మీరు రండి టీచర్. పిల్లలు ఏం చేసినా కూడా పాపం ఆవిడకి తెలియదురా. మనకు తెలియకుండా చాలా తప్పులు చేశాం. తెలిసి ఈ తప్పు చేయదురా. డబ్బు పోతే పోయిందిరా. ఆవిడని అవమానించొద్దురా. పంపించేసేమో. నువ్వు ఉండరా, నేను చూసుకుంటాను. టీచర్ లోపలికి రండి. తమ్ముళ్ళు, ఈవిడ పేరు అన్నపూర్ణ. ఇక మీద ఈవిడే మీ క్లాస్ టీచర్. బాస్ మనకి టీచర్ పనికిరాదు కానీ పరిమళ టీచర్ రమ్మను. ఒక్క నిమిషం. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇక మీద ఈవిడే క్లాస్ తీయబోతున్నారు. అయిపోయిందా? టీచర్ మీరు క్లాస్ తీయండి. భాస్కర్ ఒక్క నిమిషం. నాకు కంటి చూపు లేదన్న విషయం తెలుసు కూడా నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చావు. ఖచ్చితంగా నేను నీ నమ్మకాన్ని వమ్ము చేయను భాస్కర్. కంటి చూపు లేని నేనే ఎంఎస్సీ ఎంఫిల్ చేసి మీకు పాటు నేర్పించే లెవెల్కి వచ్చాను. నాతో పోల్చుకుంటే మీరు 10th పాస్ అవడం పెద్ద విషయం ఏం కాదు. కొంచెం ఆలోచించండి. ఇలాంటి అవమానాలన్నిటినో మీకంటే ఎక్కువగా నేను అనుభవించాను. ఏదేమైనా ఎవరి కోసమో నేను పాఠాలు తీయడం మాత్రం ఆపను. నేను పాఠాలు నేర్పించి మీలో ఏ ఒక్కరు పాస్ అయినా కూడా నా కంటి చూపు వచ్చినంత ఆనందపడతాను. ఓకే, గుడ్ లక్. రే ఆగండ్రా, రే లోపల కూర్చొని చదువుకోండిరా. రే నా మాట వినండి, పాపరా టీచర్. రే ఆగండ్రా, రే నా మాట వినండి. రే మీకే చెప్పింది. రే స్టూడెంట్స్ తొందరపడొద్దు, నిదానంగా కాపీ చేసుకోండి. మీరు అనుకునేంతగా మ్యాథ్స్ ఏమంత టఫ్ సబ్జెక్ట్ కాదు. బోర్డు మీద లెక్క మీకు అర్థమైంది కదా. మొత్తం నోట్బుక్ లో కాపీ చేసుకోండి. సిలిండర్ యొక్క ఫార్ములా πr²h. ఈ ఫార్ములాని మీరు బైహార్ట్ చేసుకుంటే ఈ సమ్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లెక్కల్లో మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే నన్ను అడగండి, నేను క్లియర్ చేస్తాను. సరేనా? టీచర్ చాక్ పీస్. చాలా థ్యాంక్స్ బాబు. నీ పేరేంటి? పటాలం పాండు టీచర్. ఓకే బాబు, నువ్వు వెళ్ళి నీ సీట్ లో సరే కూర్చో. టీచర్. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు బోర్డు మీద రాసింది మీకు అర్థమైంది కదా. నోట్ చేసుకోండి. ఇప్పుడు క్యూబ్ వాల్యూమ్ ఫార్ములాని ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. రే నా మాట వినండిరా, లోపల కూర్చొని చదువుకోండిరా. రే 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 మీరందరూ చదువుకొని పాస్ అవ్వాలి కదరా. రే ప్లీజ్ రా, నేను చెప్పేది వినండి. లోపల కూర్చొని చదువుకోండిరా. పాపరా టీచర్. క్లాస్కి పోరా. ప్లీజ్ రా, నా మాట వినండి. చదువుకోండిరా. ఒకసారి చెప్తే అర్థం కదా. పోరా పో. పోరా పోరా పో. ఈ అబ్బ క్లాస్కి పోరా. కొట్టెట్టమని చెప్పాలా? పోరా క్లాస్కి, లేదా పొడిచి పారేస్తా. పోరా క్లాస్కి పో.
సార్ పేపర్ ఇవ్వండి సార్. అయ్యా పోతురాజు, నువ్వే దిక్కు. పులిబిడ్డ, ధైర్యంగా ఉండాలి. నువ్వేం దిగులు పడబాక. తప్పించుకునే దారి ఏమన్నా ఉందా? ఆ పక్కనే ఉన్నాయో చూడు. మూసుకుంటావా? బాబు, వెళ్ళి రిజల్ట్ చూసిరా. సరేనన్నా, నన్ను ఆశీర్వదించు. ధైర్యంగా వెళ్ళు, జయం మనదే. వస్తున్నాడు రా. పాండు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు బాబు? ఏమైంది? పులిబిడ్డ ఏడకూడదయ్యా. అయ్యో అయ్యో అయ్యో. పాండు, ఏంట్రా ఇది? అన్నా ఏమైందన్నా? అన్నా, మర్రి చెట్టు నువ్వే కూలిపోతే మేమందరం ఏమవ్వాలన్నా? అన్నా, మన బాబు మళ్ళీ తెప్పాడా అన్నా? అన్నా నువ్వు అని ఒక మాట చెప్పన్నా, ఆ నా కొడుకు ఎక్కడ చేస్తాను. ఏడుపుకి ఆనంద బాష్పాలకి తేడా తెలియదట్రా నీకు? ఇవి ఆనంద బాష్పాలు రా. 10వ తరగతి పాస్ అయ్యి వచ్చాడురా నా పులిబిడ్డ. రేయ్, చపాతీలు కాల్చండ్రా. వెయ్యండ్రా దండలే. ఎంతండ్రా బాబు దగ్గరనే. బాబు, ఇక ఈ సలు నీదే. ఇదిగో ఉంచుకో, వడ్డీయే కట్టకర్లేదు. రండ్రా, వెళ్ళి పోతురాజుకు పోతుని బలిద్దాం. ఫుల్ బాటిల్. బాబు, మందేసి ఇష్టానికి గొడవ వచ్చాయి. ఏ వచ్చా నేను చూసుకుంటా. రండ్రా. మామా, నువ్వు నా కోసం ఎంతో చేసావురా. వదిలేరా. కానీ నీకివ్వడానికి ఒక్క నిమిషం ఉండు. నా దగ్గర ఏమీ లేదు కదరా. కానీ ఒకే ఒక్కటుంది. ఏంటి? ప్రాణం. తీసుకో, తీసుకో మావా. ప్రాణం తీసుకో, ప్రాణం తీసుకో. నా ప్రాణాలు ఎందుకు తీస్తావు? డబ్బు దొరికింది కదా, ఇంటికి వెళ్ళిపో. లేదు మామా, ఈ రోజు మన దగ్గర డబ్బు ఉంది, కారు ఉంది. కానీ ఆ రోజు 5 పైసలు కూడా లోన్ ఇవ్వకుండా అతను మనల్ని ఎంత అవమానించాడ్రా. ఛీ, నువ్వు మాత్రం లేకపోతే అమ్మో చాలా కష్టం. పెండువిరా. సరే పద, బయలుదేరదాం. మామా, నీ ఫిగర్తో నువ్వు హ్యాపీగా ఉండు. నాకు చిన్న పని ఉంది, పూర్తి చేసుకుని వచ్చేస్తాను. అన్ని సమస్యల్ని దాటి తను కోరుకున్నట్టుగా సంపాదించి చెల్లెలి పెళ్లి చేయబోతున్న భాస్కర్కి తనకి చంద్రికకి పెళ్లి జరగడంలో ఒక తిరకాసుందని అప్పటికి తెలియదు పాపం. మామ నీ పిల్లనివ్వు మామా, మేళం పెట్టి నన్ను తాళి కట్టనిమ్మా.
నీ చెల్లెలు పెళ్లి జరుగుద్ది కానీ నీ పెళ్లి జరగదు. పొరా ఏయ్, శుభం పలకరా అంటే ఛీ! అరే మామ ఉండరా ఒక్క నిమిషం. పెళ్లి మంటపంలో అశుభం పలుకుతున్నానని నువ్వు తప్పుగా అనుకున్నా పర్లేదురా. 600 నీ పెళ్లి జరగదురా. ఇప్పుడు కూడా ఆ విషయం చెప్పకపోతే మన ఫ్రెండ్షిప్కే వాల్యూ లేదురా. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్రా. ఏ ఛీ, చేది నువ్వు ఒక ఫ్రెండ్ వాట్రా అసూయరా నీకు నా మీద. నాకు అవును నీకే. ఇలా చూడు, ఈ రోజు నా చెల్లెలు పెళ్లి జరుగుతుంది, అతి త్వరలో నా పెళ్లి జరుగుతుంది, అర్థమైందా? చెట్టైనా దొబ్బి. వెళ్ళి మాట్లాడండి ఆ మ్యాటర్. అయ్యో ఉండు భాస్కర్, వెళ్ళవని. వంట ఎలా ఉంది నాన్న? బ్రహ్మాండమమ్మా, అద్భుతం. ఈ క్యాటరింగ్ కాంట్రాక్టర్ ఎవరో తెలుసుకో. మన చంద్రిక పెళ్లి కూడా వీళ్ళనే బుక్ చేద్దాం. అలాగే నాన్న. నాన్న, నేను కూడా చంద్రిక పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను. చెప్పమ్మా. ఈలోగా మీరే మాట్లాడారు. నాన్న, మన చంద్రికకు భాస్కర్ని వేరే ఏదైనా మాట్లాడు. నాన్న, భాస్కర్ ఇంతకు ముందులా కాదా నాన్న? అతను తెలుసు. నేను మాటిచ్చాను నాన్న. నా కూతురు గురించి మాట ఇవ్వడానికి నువ్వెవరు? ఆ? ఇంట్లో బోర్డు పెళ్లి పనులుంటాయి, చూసుకో వెళ్ళి. ఏంటి నాన్న ఇలా మాట్లాడతారు? చంద్రిక నాకు చెల్లె కదా, నాకు తన మీద ప్రేమ లేదా ఏంటి? ఎవడో రోడ్డున పోయేవాడికి కట్టబెట్టమన్నానా? భాస్కర్ ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు, అతనికిస్తే మంచిదనే కదా చెప్తున్నాను. దానికేంటి ఇలా మాట్లాడతారు? ఏమిటి గొడవ తండ్రి కూతుళ్ళకి? గొడవేం లేదల్లుడు, ఇదేదో బుద్ధి లేకుండా మాట్లాడుతోంది. ఈ మధ్య కాస్త మతిపోయినట్టుంది. ఏయ్ ఏమన్నావే? ఏమంది మావయ్య? మా అమ్మాయి చంద్రికని ఆ బేవార్స్ గాడు భాస్కర్ని కట్టబెట్టమంటోంది. ఏ అర్హత లేనివాడికి నా కూతుర్ని ఎలా కట్టబెట్టగలను? నువ్వే చెప్పాలుడు. ఏమిటి గొడవ మీకు భాస్కర్కి? మీ గొడవ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా వాడిని తిడుతూనే ఉంటారు. మా తమ్ముడికి ఏం తక్కువ అండి? చుట్టాలు కాలేజ్ పెట్టాడు, మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారంటే లక్షణంగా చూసుకుంటాడు. ఇంతకంటే ఏం అర్హత కావాలి? ఏమిట్రా శంకరం, పెద్ద మనిషితో ఇలాగైనా మాట్లాడేది? పెద్ద మనుషులా మాట్లాడుతున్నాడు అయినా. మన భాస్కర్కి ఏమిటమ్మా తక్కువ? వీళ్ళ అమ్మాయినే మన భాస్కర్కి ఇచ్చి పెళ్లి చేయట. నువ్వు కాస్త ఊరుకో. అన్నయ్య గారు, నేనే మీతో ఈ విషయం మాట్లాడదాం అనుకున్నాను. మా మీ భాస్కర్ అబ్బాయి నాకు సుతరాము నచ్చలేదమ్మా. చాలా భాస్కర్ లేకపోతే ఈ పెళ్లి జరుగుండేది కాదు, అది మీకు తెలుసా? తెలుసో తెలియకో వాడి జీవితంలో వాడు చేసిన మంచి పని ఇది ఒక్కటే. మిగతా విషయాల్లో వాడి క్యారెక్టర్ టూ బ్యాడ్ టూ వరస్ట్. ఏంటన్నయ్య గారు అలా మాట్లాడుతున్నారు? నేను ఇందాకటి నుంచి చూస్తున్నాను. మా భాస్కర్ గురించి మీకేం తెలుసని? మా అబ్బాయిని నేను అలా పెంచలేదు. వాడేం తప్పు చేశాడని పదే పదే వాడిని తప్పు పడుతున్నారు. నాకిప్పుడే తెలియాలి, చెప్పండి. మీరు ఊరికే అనవసరంగా నోరు పారేసుకోకండి. దీని గురించి చర్చ అనవసరం. అయితే ఖచ్చితంగా ఏదో జరుగుంటుంది. అదేంటో చెప్పండి నాన్న. చెప్పండి. వాళ్ళు అడుగుతున్నారుగా, చెప్పండి. చెప్పండి నాన్న. నాకెందుకు సన్మానం చేస్తున్నారు? నేనంత గొప్పగా ఏం చేశాను? ఏం చేశానని అడుగుతున్నాను. నేను నా డ్యూటీయేగా చేశాను. నాకెందుకు సన్మానం? ఈ రాజమండ్రి నగరానికి సంబంధించినంత వరకు నేను ఎన్నో వేల మందికి సాయపడ్డాను. నా వల్ల లాభం పొందిన వాళ్లే గాని నా వల్ల నష్టపోయామని ఒక్కరు కూడా నన్ను వేలెత్తి చూపించనే లేరు. ఎవరైనా ఉన్నారా? ఉంటే ధైర్యంగా చెప్పండి. చెప్పండి సార్. కమౌట్. నేను వీడా? నమస్తే. నమస్తే. వీడు ఎక్కడికి ఎందుకు వచ్చాడు? అబ్బాయి చెప్పేది తమాషాగా ఉంది. బాబు రా, నీ మనసులో ఉన్నదంతా జాడించేయి. నీ సలహాలన్నింటినీ కుమరించేసేయి. రా, కమాన్. నైస్ టు మీట్ యు. నమస్తే. నమస్తే. లోన్ కోసం వచ్చే వాళ్ళని అల్లు లక్ష్మణ అని అల్లల్లాడించే అయ్యగారు పొట్ట జరుపు షణ్ముఖ సుందరం గారికి నమస్కారం. సార్ చెప్పారు ఇలాంటి సన్మాన సభలు అవి ఇష్టం ఉండదని. మరప్పుడు ఏం పీకడానికి మంచిదేస్తాను. కూర్చోండి కూర్చోండి. ఆల్ మై లేడీస్ వేస్ట్ జెంటిల్మెన్ ప్లీజ్ సిట్ డౌన్. సిట్ డౌన్. రే రే రే
కూర్చోండి రా. నన్ను మించిన రౌడీ రాజమండ్రిలో లేడు. ఏ డార్లింగ్, ఇటు రావే. డార్లింగ్ రావే. మధు, ఎక్స్పైరీ ఏజ్ లో ఈ బొచ్చు కుక్క లాంటి చులపాలు నీకు అవసరమా? స్టైలా? మన వాళ్ళతో ఆడుకునే వయసులో ఈ జుట్టు పోలిగాడి అవతారం ఏంట్రా సాలే? నా షాపుకు రా, గుండు కొట్టిస్తా. అవును, నా ఫ్రెండ్ వచ్చి నిన్ను లోన్ అడిగినప్పుడు నువ్వు ఏం చెప్పు ఉండాలి డార్లింగ్? క్యా బోల్నా థా? ఇస్తానన్నా చెప్పాలి, ఇవ్వనన్నా చెప్పాలి. నువ్వేమో నీ అబ్బ సొత్తేదో దానం చేస్తున్నట్టు వాడిని అవమానించి పంపించావు. నువ్వు అంత పెద్ద పుడింగ్ వస్తాలే? నువ్వు అంత పెద్ద గొట్టంగాడు అని అడుగుతున్నాను. నీ మెడకో టై, జుట్టుకో డై. ఒకే ఒక రోలింగ్ చైర్లో కూర్చుని ఏసీ రూమ్ లో పనిచేసే నీకే ఇంత పొగరుంటే, నా సెలూన్లో వరుసగా 4 రోలింగ్ చైర్స్ చేసి టకా టకా కట్ చేసే నాకెంత పొగరుండాలిరా గూట్లే? నాకెంత పొగరుండాలి అంటు. 1 minute. హలో, చెప్పు మావా. ఒక్క నిమిషం మావా, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. త్వరగా చెప్పరా. మావా, నీ ఫిగర్ వాళ్ళ అబ్బాని నువ్వేమని తిడతావు? ఎవరా ముచ్చుమొహం గానేనా? ఆడొక మెంటల్ రా. ఎదవా, పోరంబోకు, బేవర్సు, దొంగన, డాష్. అని తిట్టే మూడు నాకు ఇప్పుడు లేదు. థ్యాంక్ యూ మావా, డిస్టర్బ్ చేసే సారీ. విన్నావా? ఎవరో తెలుసా? నీ కాబోయే చిన్నల్లుడు. వాడికి తిట్టే మూడు లేదంట. ఇప్పుడే ఇన్ని తిట్లు తిడితే వాడు నిజంగా మూడుంటే ఉతికి ఆరేసేవాడు. రే సుందరం, భాస్కర్ మనసు నొప్పించకుండా చూసుకో. మళ్ళీ రిపీట్ అయిందనుకో నాకు చిన్న పని ఉంది, పూర్తి చేసుకుని వచ్చేస్తా. నేనేం చేయలేదు. ఇలా రండి సార్. వద్దు, పర్లేదు సార్. పర్వాలేదు, రండి సార్, రండి. నన్ను అవమానించాడు, మనిషిని పురమాయించి మరీ అవమానించాడు. ఇలాంటి వాడికి నా కూతుర్ని ఇవ్వమంటావా? చెప్పలుడు, చెప్పండి. ఎవరి నోరు పెగలట్లేదు? మీరెవ్వరూ చెప్పలేరు, ఎందుకంటే అయ్యగారు చేసిన పని అలాంటిది. ఇప్పుడు అర్థమైందా? మన భాస్కర్ తరిమేది అతని ఫ్రెండ్ చిట్టిబాబునని, దానికి కారణం ఆడు పెట్టిన ఫిట్టింగ్ అని. ఫ్రెండ్ విరా అని అంబర్ ఫిట్టింగ్ పెట్టావు కదరా. నువ్వు ఒక ఫ్రెండ్ వట్రా. మందు కొడితే మూసుకొని పడుకోవచ్చు కదరా. అసలు నేను ప్రాణాలతో వదలకూడదు. చెప్పుడు యార్. భాస్కర్, మా నాన్న ఆయన ఫ్రెండ్ కొడుకి నన్నుచ్చి పెళ్లి చేయాలని మాట్లాడుతున్నారు. ఆ అబ్బాయి నన్ను చూడటానికి మండపానికి వస్తానని చెప్పాడట. అక్కడికి వస్తున్నాడా? కొంచెం రిలాక్స్ అవుతా. ఆయన మాటలు బట్టి నా మ్యారేజ్ ఇక్కడే ఫిక్స్ అయ్యట్టు అనిపిస్తోంది. భయంగా ఉంది భాస్కర్. నువ్వు ఎక్కడున్నావు? వెంటనే రా. ఇప్పుడు సంతోషం అట్రా, అంతా అయిపోయింది. నాకొచ్చే కోపానికి నిన్ను నీ పని తర్వాత చెప్తాను. ఒక్క నిమిషం, నన్ను నరికేసి వెళ్ళిపోరా. వదలరా. నేను తప్పు చేశాను. నీకే చెప్పేది వదలరా. టైం అయిందిరా, నేను వెళ్ళాలిరా. నేను చెప్పేది వినరా. అరే ప్లీజ్. అరే ఏంటి మా వీడు కోటు సూటు బూటుతో ఇంత పెద్ద కారులో వచ్చాడు? అంతా అయిపోయిందిరా, ఇక తను నాకు దక్కదు. హలో, యా, ఐమ్ ఆల్మోస్ట్ ఇన్సైడ్. Hey guys, nice hair check. Can you please tell me where's Mr. Sundaram? అదని చెప్పి పంపించేద్దాం. Oh, hi. Sorry, I just got held up with a little traffic. No problem. In India, traffic jam is very, very common. Am I late or something? Not at all. From morning. You work for a call center, what? Your accent is pretty. ఏంట్రా ఇంగ్లీష్ కుమ్మేస్తున్నాడు? నా వల్ల ఏమవుతుంది? అమెరికాలో ఉండే బిచ్చగాడు కూడా ఇంగ్లీషే మాట్లాడతారా? వాడి మాటలు అసలు గ్రామరే లేదు. నన్ను మాట్లాడమంటావా? ఐ స్పీక్ అండ్ టాక్ నా. ముయ్. నేను చెప్పాను కదా శివ అని, ఇతనే. నమస్తే. నమస్కారం. Hey. Hello. శివ,
ఈమె నా డాక్టర్ చంద్రిక, వెరీ ప్రెట్టి గర్ల్. హాయ్. హలో. మెయిల్లో మీ ఫోటోగ్రాఫ్ చూశాను. ఫోటోలో కంటే స్ట్రైట్ గా చాలా బాగున్నారు. రే ఏంట్రా వాడు? వదిలే వాడు ఇంగ్లీష్ ఏం పని చేయదు. మీతో చాలా మాట్లాడాలనుంది. ఎలాగో పెళ్లి తర్వాత మాట్లాడతాం కదా. అంకుల్, మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది. Thank you, For the అల్లుడు. rituals, you can talk to my dad. ఓకే ఓకే. Anyways, adios. amigos. అల్లుడాగు శివ, నా క్లోజ్ ఫ్రెండ్ ఏకైక కుమారుడు, శివ గ్రానైట్స్ కి ఎండి. ఏంటి ఎండీనా? ఇతను గురించి చెప్పాలంటే ఇతను ఒక టీ టోట్లర్. ఏమిటమ్మా బిక్కమొహం వేశారు? అర్థం కాలేదా? టీ టోట్లర్ అంటే ఎలాంటి దురలవాట్లు లేని ఒక అగ్మార్కు కుర్రాడు. హీఈస్ ఎ జమ్ ఆఫ్ ఎ మ్యాన్. అయ్యో అంకుల్, ఎందుకు నన్ను ఇంత ఉన్నట్టు చెప్పకుండా ఎలా ఉండగలను? వస్తానమ్మా, వస్తానండి, వస్తాను. బాయ్. బాయ్. అంకుల్, I'm pretty impressed with your daughter. ఓకే అని చెప్పేశావు కదా. మామా, వెళ్ళరా. వాడిని ఒంటరిగా తీసుకెళ్ళిపోయి మిగతా విషయం చెప్పి. ఆ తర్వాత అల్లుడు, how is your సార్ ఒక్క నిమిషం. Fine, and as I told, బేవార్స్ గాలతో నీకు మాట్లాడేంటి అల్లుడు? యువర్ ఫ్లైట్ ఇస్ గెటింగ్ సైలెంట్ One sec. నువ్వు మాట్లాడరా. మీరు చెప్పండి సార్. చంద్రిక పెళ్లి విషయంగా కొంచెం మాట్లాడాలి. అయితే మాట్లాడుకోండి. నీతో మాట్లాడాలని చెప్పు. టైం నా. హలో, మీతో ఒంటరిగా మాట్లాడాలి అన్నాను. అల్లుడు, యువర్ ఫ్లైట్ ఇస్ గెటింగ్ ఎయిర్పోర్ట్ ఎక్కడికి పోదు కానీ మాట్లాడండి సార్. ఓకే. చంద్రిక నేను ఏంటి ప్రేమించుకున్నారా? వన్ సైడా డబుల్ సైడా? లవ్వేనా లేక పార్కు కొలను సినిమా థియేటర్ అది ఇది? సార్ వద్దులే బాసు. ఏరియాలో ఒక మంచి ఫిగర్ ఉంటే ఇలాంటివి 4-5 స్టోరీలు ఉంటాయి. నీలాంటి వాళ్ళు 2-3 తిరుగుతారు. అప్పుడే కదా మరి ఆ ఫిగర్ కి మెరిట్. ఆ అమ్మాయి నన్ను ఇష్టపడకపోయినా అది నాకు అనవసరం. నేను మాత్రం తన్నే పెళ్లి చేసుకుంటాను. సో తమరేం చేస్తారంటే ఆ అమ్మాయి వెనకాల తిరగడం వదిలేసి నీ లెవెల్కి తగ్గట్టు, నీ రేంజ్కి తగ్గట్టు ఒక తొక్కో తోటకూరో, లో క్లాసో మిడిల్ క్లాసో ఫిక్స్ అవడం బెటర్. పట్టుదలతో పోరాడాలి భాస్కర్. కృషితో మనుషులు ఋషులవుతారు. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. ఓకే, బాయ్. సార్ ఒక్క నిమిషం. అర్రరే షబ్బా. సార్ నేనేం చెప్తున్నానో ముందు వినండి. ఏంటి, నేనున్నంత వరకు ఈ పెళ్లి జరిగే ప్రసక్తే లేదు. నేను పోటుగాన్ని, పిస్తాని, ఇలాంటి డైలాగులే కదా చెప్తావు. ఊరికే ఫీల్ అయిపోకు భాస్కర్. ఏంటి? ఏయ్, నేను చంద్రికని ప్రేమిస్తున్నాను రా. తను నన్ను సిన్సియర్ గా ప్రేమిస్తోంది. చెప్పేది అర్థం చేసుకోకుండా పిచ్చ నా కొడుకులా తిక్కవాగుడు వాగుతున్నావు. నీకు పరువు మర్యాద సిగ్గు సరం ఏమీ లేవట్రా? ఫు! నువ్వు తినేది కడుపు కన్నమేనా లేకపోతే ఇంకేమన్నానా? అబ్బా, ఏంట్రా కోటేసుకొస్తే నేను బచ్చగాని అనుకున్నావా? నేనెంత పెద్ద లోకలో చూస్తావా? కొడక పగిలిపోద్ది. రే ఏంట్రా ఐస్ క్రీమ్ తినే అమూల్ బేబీలో ఉన్నావు. నేను లోకలో అని తెగ బిల్డప్లు ఇస్తున్నావు. నువ్వెంత లోకలో నాకు ఇప్పుడు తెలియాలి. చెప్పనా? తిట్టుకోవడంలో ఇద్దరం ఒక పోటీ పెట్టుకుందాం. ఏంటి? నాన్ స్టాప్ గా 10 నిమిషాలు బూతులు తిట్టాలి. అందులో ఎవడు గెలిస్తే వాడికి ఆ ఫిగర్. ఏంటి, డీలా నో డీలా? రే నేను ప్రేమించే అమ్మాయి రా తను. డీలా నో డీలానా? అల్లుడు ఏమైంది అల్లుడు? ఇదో సెక్యూరిటీ తెరవయ్యా, కుదరకపోతే పగలగొట్టు. డోర్ ఓపెన్ చేయటం తెలీదు, బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం. టీ టోట్లర్ అంటే ఎలాంటి దురలవాట్లు లేని ఒక అగ్మార్కు కుర్రాడు. మావాయ్
చెప్పు. అల్లుడు ఏంటల్లుడు ఇదంతా ఆ? నువ్వు ఇలా చేస్తున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. మీ నాన్న నీ గురించి ఎంతో గొప్పగా చెప్పాడయ్యా. ఏయ్, ఎవడి బాబుకైనా ఆడి కొడుకు గురించి పూర్తిగా తెలుసా? ఏ బాబైనా తన కొడుకు ఉత్తముడని అనుకుంటాడు. దానికి ఏం చేయమంటావు? మామా నువ్వు పోయిరా, పోయి పోయి పోయి. అల్లుడు మంచివాళ్ళగా కోటు గట్రా వేసుకుని నన్ను మాయ చేసేవాళ్ళుడు. ఏయ్, కోట్ వేసుకున్నాడల్లా మంచోడని ఎవరు చెప్పాడయ్యా? నేను చెప్పానా? నేను కోట్ వేసుకున్నది ఇదిగో ఈ క్వార్టర్ కోసమే. మామ మంచింగ్. అయ్యో అయ్యో అల్లుడు, నువ్వు ఒక టీ తోటలో అందరితోటి చెప్పాను అల్లుడు. మాయ నాకు టీ కాఫీలు అలవట్లేవు మాయ, ఓన్లీ బ్రాండీనే. మా బ్రాండీలో మంచి ఆవకాయ బెల ఉంటుంది. ఆవకాయ ఆవకాయ ఆవకాయది. ఆవకాయ అయిపోయిందే మావా. ఆయన ఓకేనా? మావయ్య ఆవకాయ లేదు గాని కాస్త కూర్చుంటారా? ఏంట్రా వేళాకోళంగా ఉందా? ఆ? ఓ పెద్ద మనిషి అనే గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. ఉండు, మీ నాన్నకి ఫోన్ చేస్తాను, అప్పుడు తెలిసి వస్తుంది. మా నాన్నకి ఫోన్. అంకుల్ 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 ప్లీజ్ అంకుల్, మా నాన్నకి ఫోన్ చేయకండి అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ 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 నాకు చాలా భయంగా ఉంది అంకుల్. రే చెప్పరా పొర జఫా. సారీ మిస్టర్ సుందరం, జీవితంలో ఒకదానికంటే ఇంకోటి ఎప్పుడు బెటర్గానే ఉంటుంది. అందుకని ఉన్నదాంతో తృప్తి పడని ఒక సినిమాలో మెగాస్టారే చెప్పారు. ముందేమో వీడి క్యారెక్టర్ బాలేదని చెప్పి నన్ను సెలెక్ట్ చేశారు. ఇప్పుడు నా క్యారెక్టర్ బాలేదని ఇంకోటి సెలెక్ట్ చేస్తారా? ఇదేదో ట్రైన్ లాగా చిక్కుబుక్కు అని పోతూనే ఉంటుంది. ఏం మామా? చిక్కబుక్క 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 చిక్. సరే ఇంతకి నేను చెప్పేది ఏంటంటే టైం అవుతుందిరా. ఆల్ ది బెస్ట్. ఇంతకు మించి ఏం చెప్పను. ఇంత త్వరగా మా ప్రేమను అర్థం చేసుకుంటారని మేము అస్సలు అనుకోలేదు. కానీ ఉన్నట్టుండి మీరు మనసు మార్చుకోవడానికి కారణం ఏంటో మాకు చెప్తారా? జరిగిందని నాకు సంతోషంగానే ఉంది. నువ్వు ఇలా సడన్ గా మనసు మార్చుకోవడానికి కారణం ఏమిటి? మీరు భాస్కరు ఫ్రెండ్సా, లేక మీరు భాస్కరు చిట్టిబాబు కలిసి ఆడిన డ్రామానే సార్. కానీ నేను భాస్కర్ చిట్టిబాబు కలిసి ఆడిన డ్రామా కాదు. ఉండు. హలో, ఎవరమ్మాదే వేళపడా లేకుండా? ఏంటి సార్ అప్పుడే మర్చిపోయారా? నేను ఈ సినిమా డైరెక్టర్ని. రాజేష్. చెప్పండి, ఎలా ఉన్నారు? అవన్నీ తర్వాత సార్. ఏంటి సార్ ఇది? ఏంటి మిమ్మల్ని గెస్ట్ అపీరెన్స్ కి పిలిస్తే అక్కడికి వెళ్ళి ఫైటింగ్ అవి చేస్తున్నారు? అది డైరెక్టర్ గారు, ఆ అమ్మాయి సూపర్ గా ఉంది, అందుకే కొంచెం ఆవేశపడి కింద మీద పడుతూ. అమ్మాయి బాగుంటే మీ రూట్ మార్చేస్తారా? డ్యూటీ మర్చిపోతారా? గెస్ట్ అపీరెన్స్ అంటే ఏంటి? క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ కలపాలి. ఇదేగా అనాదిగా వస్తున్న ఆచారం. పైప్ ఒకటి పగలగొట్టారు. సరే ముందు వచ్చిన పని చూడండి. వెళ్ళి వాళ్ళిద్దరిని రోల్ అవుతుంది. యాక్షన్.